धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्ने दाहिका शक्तिः रामकृष्णे स्थिता हि या सर्वविद्यास्वरूपां तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने अपहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। वेदवेद्ये पदे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेतसादापि साक्षात् रामायणात्मनः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददडाय साक्षं रामं शाकरविनाशकरं नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्मै तस्यै जनकात्मजायै। नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। మంగళప్రదము అతి విస్తృతము అయిన రామకథలో వాల్మీకి ప్రణీతమైనటువంటి రామాయణంలో భాగమైనటువంటి ఆనంద రామాయణాన్ని మనం గత 10 రోజులుగా ప్రవచన చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు వివాహకాండ చెప్పుకునేటువంటి అవకాశం మనకు లభించింది. జగద్గురువులు శృంగేరి జగద్గురువులు మహాసన్నిధానం వారి యొక్క సన్యాస స్వీకార స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రవచన పరంపరలో భాగంగా మంగళప్రదమైనటువంటి రామాయణ కథలను వివాహకాండను మీకు నేను మనవి చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆనంద రామాయణంలో 6వదైనటువంటి వివాహకాండలో మొత్తం 9 సర్గలు ఉన్నాయి. 585 శ్లోకాలు ఉన్నాయి. దీన్ని శతకోటి ప్రవిస్తరం అన్నారు. వాల్మీకి మహర్షి అనంతమైనటువంటి రామకథను శతకోటి ప్రవిస్తరంగా రాశాడు అని చెప్తారు. రామాయణం అనగానే మనందరికీ ముఖ్యంగా తెలుగువారికి బాగా హృదయగతమైనటువంటిది వాల్మీకి రామాయణం. 24,000 శ్లోకాలు ఉన్నటువంటి వాల్మీకి రామాయణం. కథా సంవిధానంలో కథా కథనంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ నా బుద్ధికి తోచింది ఏంటంటే లౌకిక వాంగ్మయంలో మొదటిదైనటువంటి కావ్యంగా ఆది కావ్యంగా దాన్ని మహర్షి మనకు అందించారు. అంటే క్లుప్తంగా రామకథను ఆదర్శ మానవుడిగా మర్యాదా పురుషోత్తముడిగా రాముడి యొక్క గుణశీలాల్ని వర్ణిస్తూ ఆచరణ తారాత్మం మానవులను ఆదర్శంగా స్వీకరించవలసినటువంటి ఒక ఆదర్శ మానవుణ్ణి మనకి చూపించడం కోసం రాముడి యొక్క లీలా విలాసాన్ని కానీ రాముడి యొక్క ఆధ్యాత్మిక విభూతిని కానీ దాన్ని మనకు వివరించకుండా కేవలము మానవ విభూతిని మాత్రమే ఆ రామాయణంలో వర్ణించడం జరిగింది. వ్యాసమునీంద్రుడు అధ్యాత్మ రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అధ్యాత్మ తత్వాన్ని మనకు అందించారు. అలాగే వాల్మీకి కూడా పురాణ పద్ధతిలో రామాయణం అది ఇతిహాసం అయితే ఇది పురాణంగా అతి విస్తృతంగా రాముడి యొక్క అతిమానుష లీలల్ని మనకు ప్రకటిస్తూ
రాముడి యొక్క తత్వాన్ని ప్రతిపాదిస్తూ స్థూలంగా రాముడి యొక్క అర్చనా విధానాలు, రాముడు విస్తృతంగా 11,000 సంవత్సరాల పైచులకు రాజ్యపాలన చేసినటువంటి విధానము, సీతారాముడి యొక్క సుఖజీవనము, సీతారాముడి యొక్క సంతతి, వాటి యొక్క విస్తారము, వీటన్నింటినీ విపులంగా వర్ణిస్తూ ఇందులో ఏ పురాణమైనా నాకేమనిపిస్తుందంటే ఒక స్ఫటికం లాంటిది. భక్తిభావంతో చూస్తే జిజ్ఞాసులైన వాళ్ళ భక్తి సాధనకు అవసరమైనటువంటివి అందులో కనిపిస్తాయి. జ్ఞాన పిపాస ఉన్నటువంటి వాళ్ళు చూస్తే తత్వదృష్టితో చూసినటువంటి వేదాంత తత్వం అక్కడ కనిపిస్తుంది. అనంత ముఖాలు కలిగినటువంటి పరమాత్మ వైభవం, అందులో దశావతారాలన్నిట అనంతాలు విష్ణుమూర్తి యొక్క అవతారాలు. అందున ఈ 2 పూర్ణావతారాలని చెప్తారు పెద్దలు. రామావతారము, కృష్ణావతారము పూర్ణావతారాలని చెప్తారు. కృష్ణావతారం కంటే కూడా చాలా విస్తృతమైంది రామావతారం అని చెప్తారు. అంటే రాముడి యొక్క మానుష విభూతి, ఆయన యొక్క తత్వము, ఒక రాజుగా ఆయన నిర్వహించినటువంటి మహత్కార్యాలు, ఇవన్నీ కూడా మనకు విస్తృతంగా కనిపిస్తాయి ఆనంద రామాయణం. కనుక 10 రోజులుగా మనం వింటూ ఉన్నాం. ఎక్కడైనా మనకు సమన్వయం తెలియకపోతే పెద్దలు చెప్పినటువంటి పద్ధతి ఏమిటి అంటే, పరమాత్మ యొక్క విభూతులు అనంతములు కనుక పరమాత్మ చేసినటువంటి ఆ లీల, ఆ చేష్ట మన యొక్క బుద్ధికి అందలేదు, అర్థం కాలేదు అంటే దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయి, బుద్ధి నైతిత్యము లేదా ఆ భక్తి వైశిష్యము మనకు లేదు అని అనుకోని నమస్కరించి పక్కకు తప్పుకోవాలి తప్ప దాన్ని ఇతరత్ర విశ్లేషించడం మంచి పద్ధతి కాదు అని మాట చెప్తారు. ఎందుకు మనవి చేస్తున్నాను అంటే, ఇది కల్పాంతరాల్లో జరిగినటువంటి కథ. నిన్న మనవి చేసినట్టుగా ఇది వైవస్వత మన్వంతరం అయితే స్వాయుభూ మన్వంతరంలో ఎప్పుడూ జరిగినటువంటి, ఏ కల్పంలోనూ ఏ మన్వంతరంలోనూ జరిగినటువంటి కథ. ప్రతి కల్పంలోనూ రామకథ ఉంటుంది, ప్రతి మహాయుగంలోనూ త్రేతాయుగం ఉంటుంది, ప్రతి త్రేతాయుగంలోనూ రామావతారం ఉంటుంది. కనుక ఇది ఏ మహాయుగంలో జరిగిందో, ఏ కల్పంలో జరిగిందో, ఈ చారిత్రక అంశాలు కూడా మనం వినేటప్పుడు కాస్త దృష్టిలో ఉంచుకుంటే మనకు అసంగతం అనేటువంటిగా తోచేటువంటి విషయాలు ఉండవు, అన్ని సంగతంగానే అనిపిస్తాయి. ఇది నేను మనవి చేయదలుచుకున్నాను. రామదాసు అనేటువంటి ఒక విష్ణుభక్తుడు, రామభక్తుడు, విష్ణుదాసు అని పేరున్నటువంటి తన శిష్యుడికి రామకథను చెప్తున్నాడు. చెప్తూ పార్వతికి పరమేశ్వరుడు రామకథను వివరిస్తున్నాడు అని చెప్పి రామదాసు తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి విష్ణుదాసుకు రామకథను వివరిస్తూ ఉన్నాడు. హిందీలో తులసీదాస్ మహానుభావుడు కూడా పరమేశ్వరుడు పార్వతికి రామకథను చెప్తున్నట్లుగానే రామచరిత మానస్ చేశారు. ఎందుకంటే తులసీదాస్ మహానుభావుడు కూడా వాల్మీకి యొక్క అపర అవతారం అంటే మన విశ్వాసం. ఈ రామాయణాలు ఉత్తర భారతదేశంలో ఒక రకంగా, దక్షిణ భారతదేశంలో వింధ్య పర్వతాలకు దక్షిణ భాగంలో ఒక రకంగా, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా వినపడుతూ ఉన్నాయి. ఇందులో ప్రక్షిప్తాలు ఉన్నాయి, ముని ప్రోక్తాలు ఉన్నాయి, ప్రామాణికాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సరే, ఆ విస్తృతితో మనకు అక్కర్లేదు. కానీ ఇందులో ఈ వివాహ కాండలో చాలా పాత్రలు ఏదో ఒక నిమిత్తాన్ని తీసుకొని శ్రీరాముణ్ణి స్తుతించి తృప్తిపడినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. స్థూలంగా ఇందులో కథ ఏమిటంటే, ఇందులో 9 సర్గలు 585 శ్లోకాలు ఉన్నాయని మీకు మనవి చేశాను. ఇందులో కథాంశం ఏంటంటే, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 సోదరుల యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వివాహాలు కూడా ప్రధానమైన ఇతివృత్తం. రాముడికి కుశుడు, లవుడు కుమారుడు, లక్ష్మణుడికి అంగదుడు, చిత్రకేతు అనేటువంటి 2 కుమారులు, భరతుడికి పుష్కరుడు, తక్షుడు అనేటువంటి పేరు కలిగినటువంటి 2 కుమారులు, శత్రుఘ్నుడికి సుబాహువు, యూపకేతు అనేటువంటి పేరు కలిగినటువంటి 2 కుమారులు. ఉపకేతు అని కూడా వ్యవహరిస్తూ ఉన్నది ఉపకేతు. మొత్తం 8 మంది పుత్రులు రామాదులు. వీళ్ళ యొక్క వివాహాలు, ఆ వివాహ క్రతు వర్ణన, ఇది ప్రధాన ఇతివృత్తం ఈ సర్గలు, ఈ యొక్క కాండలం. ఇందులో అనేక విషయాలు వస్తాయి. రాముడు కొలువుదీరి ఉన్నాడు. లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై మంత్రి సామంతాదులతో కొలువుదీరి ఉన్నాడు. దివ్య క్షత్రాలంకృతమైనటువంటి సింహాసనం మీద శ్రీరామచంద్రమూర్తి విరాజిల్లి ఉండగా, మంత్రివర్యులు కూడా సభలో ఉండగా ఒక దూత వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు?
పూర్వదేశాన్ని పాలించేటువంటి భూరికిత్తి మహారాజు యొక్క పనుపున ఒక దూత ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి అంటున్నాడు, శ్రీమాన్ శ్రీరాఘవేంద్రో జయతు దశ శిరశ్చేదనాథాం నాథం జగత్యాం కౌసల్యాయాం నృపేశో దశరథతనయశ్చేతి నామ్నావతీర్ణః తస్యాహం భూరికీర్తిః పదజలుర్వయో గంధమాఖ్యాతు కామః కృత్వా నైజ శిరస్తు భ్రమరవదనిశం ప్రార్థనాం ప్రార్థయామి. రామచంద్ర ప్రభు, మా రాజుగారి భూరికీర్తి మహారాజు మీ యొక్క దివ్య గణాల విందాలకు ప్రణామాలు అర్పించి తమ యొక్క అభ్యర్థనను మీకు విన్నవించవలసిందిగా నన్ను పంపారు. మా రాజుగారు పంపినటువంటి ఈ లేఖను తమరు దయతో పరిశీలించి మీ యొక్క సమాధానాన్ని తెలియజేయవలసింది ప్రార్థిస్తున్నాను అన్నారు. లక్ష్మణుడు ఆ లేఖను దూతరించి తీసుకున్నారు. అది చూడగానే 4 వైపులా మంగళ ద్రవ్యాలతో అలంకరించబడి మంగళకృష్ణంగా కనిపిస్తున్నది. ఒక ఆహ్వాన పత్రికలాగా ఉన్నది. దాంట్లో ప్రారంభంలోనే భూరికీర్తి మహారాజు ఉన్నాడు. శ్రీమాన్ శ్రీరాఘవేంద్రో జయతు, రాఘవేంద్రుడైనటువంటి శ్రీమంతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి జయమవుగాక. దశకంఠుడైనటువంటి రావణాసురుని సంహరించడం కోసం దశరథ తనయుడై కౌసల్య గర్భంలో మానవ దేహంలో అవతరించినటువంటి స్వామికి నమస్కరిస్తున్నాను. ఈ భూరికీర్తి మీ యొక్క దివ్య పాద పద్మముల సుగంధమును ఆఘ్రాణించేటువంటి కోరికతో భ్రమరమునై మీ యొక్క పదమున బ్రోల నమస్కరిస్తున్నాను అని చెప్పి తన లేఖను ప్రారంభించాడు. చూడండి, ఈ అవసరం ఏముంది అంటే అడుగడుగున భక్తి పారమ్యం కనిపిస్తుంది. ఇక్కడ తోటి రాజులు, సామంతులు, గంధర్వులు, అప్సరులు, మునులు అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని సేవించి దర్శించి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన్ని స్తుతించి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. అలా తృప్తిపడ్డాడు భూరికీర్తి మహారాజు. ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే, అయ్యా నాకు ఒక 2 మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చంపిక, సుమతి. వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచాను వాళ్ళని. వాళ్ళకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాను. కనుక మీరు మీ సోదరులు, మీ సోదరుల యొక్క కుమారులతో కలిసి సపరివార సమేతంగా స్వయంవర సభకు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఆహ్వానాన్ని పంపాడు. స్వయంవరానికి ఆహ్వానం వచ్చింది. వెంటనే రామచంద్రమూర్తి అన్నాడు, లక్ష్మణ, ఈరోజు వెంటనే సేనల్ని బయలుదేరి తీసి పంపించండి. రేపు మనం ప్రయాణం. సీతాది స్త్రీ సమూహం అంతా కూడా పుష్పక విమానంలో ప్రయాణించి భూరికీర్తి మహారాజు యొక్క రాజ్యాన్ని మనం చేరుకున్నాం అని అనుజ్ఞయించాడు. అలా అన్ని ఏర్పాట్లు చేయమన్నాడు. నగరాన్ని అలంకరించమన్నారు. రాముడు చెప్పినట్టుగానే లక్ష్మణస్వామి ఏర్పాట్లు చేశాడు. వెంటనే సైన్యాలు బయలుదేరి వెళ్ళాయి ముందస్తుగా. మర్నాడు తెల్లవారుగానే దివ్య గజాన్ని ఎక్కి రామచంద్రమూర్తి ఛత్రచామరాలంకృతుడై కులగురువైనటువంటి వశిష్ఠుల వారు అశ్వాన్ని ఎదురించి తన ముందు నడుస్తూ ఉండగా ఈ దివ్య గజం మీద స్వామి బయలుదేరాడు. ఆయన వెనుక లక్ష్మణుడి వెనుక రాముడి వెనక్కి లక్ష్మణుడు ఉన్నాడు. ఆయన వెనుక కుశాదులు 8 మంది బాలకులు, కుశలవులు, ఆయన యొక్క సోదరులు, వీళ్ళు 8 మంది బయలుదేరారు. వేరువేరుగా ఒక్కొక్కళ్ళు ఏనుగుల మీద అధిరోహించి బయలుదేరారు. వాళ్ళ వెనకాల భరత శత్రుఘ్నులు బయలుదేరారు. ఇట్లా స్వామివారికి ఉన్నటువంటి గజము 4 దంతాలు కలిగినటువంటి ముత్యాలతో అలంకరించబడినటువంటి తెల్లని ఏనుగు మీద స్వామి బయలుదేరారు. ఇలా ప్రయాణం అయ్యారు. దానిలో నుండి మనోహరమైన ప్రదేశాలన్నింటినీ చూస్తూ ఆ పరివారం అనేక గంగానదిని కూడా దాటి కటక రాష్ట్రాన్ని కూడా దాటి 20 రోజులు ప్రయాణం చేసినట్టుగా చెప్తోంది అనంతరామాయణం. భూరికీర్తి ఉన్నటువంటి ప్రదేశానికి భూరికీర్తి మహారాజు గారి రాజ్యంలోకి వచ్చింది ఈ పరివారం అంతా. రాముడి ఆగమనాన్ని విని భూరికీర్తి మహారాజు ఎంతో ఆనందాన్ని ప్రకటించాడు, ఎంతో సంతోషాన్ని ప్రకటించాడు. అప్పటికే స్వయంవరానికి విచ్చేసినటువంటి రాజ సమూహాన్ని అందరినీ పిలిచి
అయ్యా రామచంద్రమూర్తి వారు విచ్చేశారు, మనందరం కలిసి స్వాగతిద్దాం పదండి అని అప్పటికి తనకు అతిథిగా విచ్చేసినటువంటి రాజసమూహాన్ని అందరినీ తోడుకొని తను స్వయంగా వెళ్ళి ఆ యొక్క నగరం వెలుపలనే స్వామివారికి స్వాగతం పలికి నగరంలోకి తీసుకొచ్చి నినాయనయం శ్రీయాం గోపురాష్టాల మండితం నత్తస్సు వారు నారీషు వాద్యేషు నిదస్సుచ. ఆ యొక్క 2-3 అంతస్తులు అట్టాలకాలు అంటే 2-3 అంతస్తున్నటువంటి భవనాలను, ఇంత పెద్ద భవనాల చేత అలంకరించబడినటువంటి గోపురాలు భవనాలతో అలంకరించబడిన నగరంలో వంది మాగదులందరూ స్తోత్ర పాఠాలు చేస్తూ ఉండగా ముత్తైదువులు అలా మంగళ ద్రవ్యాలు తీసుకొని ఎదురు వస్తూ ఉండగా రామచంద్రమూర్తి వారిని సపరివారంగా తీసుకొని అలా వచ్చారు. రామచంద్రమూర్తి యొక్క పరివారం విచ్చేస్తుంటే ఈ స్వయంవరానికి చేసినటువంటి వీరు రాజులు అనుకుంటున్నారట, ఆహా రామచంద్రమూర్తి విచ్చేశాడా, రామచంద్రమూర్తి ఆయన కొడుకులు తీసుకుని వస్తే ఇంకా మనల్ని ఎవరు భరిస్తారు కనుక ఇక మనం ఈ స్వయంవరంలో ఉండడం అనవసరం వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత ఆగి అందరూ వెళ్ళి సభ్యంగా రాముల వారికి నమస్కరించి అందరూ కూడా వారి వారి సాహసులైనట్టుగా వస్త్రాభరణాలతో రాముల వారిని పరివారాన్ని సత్కరించి తోడుకొని రాజధాని నగరంలోకి వచ్చారు. ఇక చూడండి, రాముల వారు రాజధాని పూరికీర్తి మహారాజు యొక్క రాజధానిలోకి వస్తుంటే రాముల వారు వస్తున్నారని వార్త విన్నటువంటి స్త్రీజనము ఎంత ఉత్సుకతతో రామదర్శనానికి బయలుదేరారో చాలా అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి. ఇది చదువుతూ ఉంటే భాగవతంలో ఆ రోజు రాత్రిపూట కృష్ణుడు వేణుగానం ఉదర్చినప్పుడు స్వామి యొక్క వేణుగానాన్ని విన్నటువంటి గోపికా స్త్రీలు ఎంత ఉత్సుకతతో ఎంత ఉత్కంఠతో ఎంత వేగంగా స్వామిని గబగబా పలుకు తీస్తూ వచ్చారో సరిగ్గా అదే రకమైనటువంటి వర్ణన చూడండి. ఒక ఆవిడ భోజనం చేస్తుందట, భోజనాన్ని వదిలేసి గబగబా ఆ తింటున్నటువంటి కంచాన్ని అట్లాగే వదిలేసి గబగబా చేయి కూడా కడుక్కోకుండా స్వామి చుట్టానికి బయలుదేరి వచ్చేసింది. ఒక అమ్మ వంట చేస్తూ ఉన్నది, వంట చేస్తున్నటువంటి వంట పాత్రను అక్కడే వదిలేసి పొయ్యి మీద వదిలేసి గబగబా వచ్చేసింది. ఒక ఆవిడ భర్తకు పాదాలు కడుగుతూ ఉండి ఒక పాదం కడిగి మరొక పాదాన్ని కడగకుండా అలాగే వచ్చేసింది. శాలయంతి పదేహ పాదాలేకం ప్రక్షాళ్య కామిని అలా వదిలేసి వచ్చేసిందట. సీతయా రామచంద్రం శీఘ్రం రుద్రావసాదన కాచిత్ భర్త్రా చుంబమానా దూరం కృత్వాపదేముఖం. ఒక ఆవిడకు భర్త ఏదో చెప్పాలని దగ్గరికి తీసుకోపోతే గబగబా భర్తను దూరంగా తోసేసి రామచంద్రమూర్తి దర్శనానికి వేగంగా విచ్చేసింది. ఒక ఆవిడకు ఎవరు చెప్పారో నిద్రలో ఉన్నది, నిద్రలో లేచి గబగబా నిద్రమత్తులోనే ముగ్గురు సవరించుకుంటూ ఆ కాటుకలతో అలాగే గబగబా రాముని చుట్టానికి వచ్చింది. ఇట్లా ఒక ఆవిడ స్నానానికి వెళ్ళబోతూ రామచంద్రమూర్తి వచ్చేటువంటి మాట విని ఆ స్నానాన్ని వాయిదా వేసుకుని గబగబా స్నానానికి వెళ్ళబోతున్నటువంటి ఆ ఎమ్మ కాస్త రాముడి చూడటానికి వచ్చింది. ఒక ఆవిడ కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటూ ఒక కాలికి పట్టీలు పెట్టుకొని ఇంకో కాలికి పట్టీలు పెట్టుకుని వచ్చింది. ఇట్లా ఒక అమ్మ స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని తులసికి ప్రదక్షిణం చేద్దామని అక్కడికి వచ్చి దీపాన్ని వెలిగించి ప్రదక్షిణం చేయబోయి ప్రదక్షిణం ప్రారంభించగానే రాముడు వచ్చాడు, ప్రదక్షిణాన్ని ఆపించి రాముడి చూడటానికి అలా వచ్చింది. మరొక అమ్మ తన శిశువుకి పాలిస్తూ ఎక్కడో లోపల రహస్యంగా ఉన్నటువంటి ఆవిడ కాస్త ఈ వార్త విని ఆ పాలు తాగుతున్నటువంటి శిశువుని అలాగే ఎన్నుకొని మరీ రాముని చూడటానికి కూరుకుంటూ వచ్చింది. అంటే అనేక జన్మల యొక్క కర్మఫలాలు పండి ఎన్ని జన్మలుగానో రాముడి కోసం తప్పించి రాముడి పట్ల ఆ రకమైనటువంటి ఉత్కంఠ కలిగి వీళ్ళందరూ కూడా రామ దర్శనంతో కృతార్థులైనటువంటి స్త్రీలందరినీ కూడా వర్ణించారు. ఇట్లా వాళ్ళు అనుకుంటున్నారట, ఆహా ధన్యాస రామజనని కౌశల్యాస రఘుత్తము. ఆ కౌశల్యామాత ఎంతటి గొప్ప తపస్సులు చేసిందో కదా, రఘుత్తముడైనటువంటి రామచంద్రుడు తన గర్భంలో మోసింది. సుషివే రాజరాజానం ధన్యాస రామజనని కౌశల్యాస రఘుత్తమం సుషివే రాజరాజానం పరిపూర్ణ మనోరథ. కౌశల్యామాత రాముడికి జన్మనిచ్చి తన మనోరథాన్ని పరిపూర్ణం చేసుకుని జన్మ సాఫల్యాన్ని పొందింది కదా, ఎంతటి ధన్యమాత ఆవిడ అనుకుంటూ సా ధన్య సీత జనకనందిని. ఆ రాముడి యొక్క ఆలింగన భాగ్యాన్ని పొంది ఆయనతో జీవితాన్ని పంచుకున్నటువంటి సీతామాత ఆ జనకనందిని ఎంతటి సౌభాగ్యవతి అంటూ ఇట్లా
ఎంతటి దుష్కరమైన తపస్సు చేసిందో సీతామాత, లేకపోతే రాముడికి భార్య కాగలుగుతుందా అని సీతామాత యొక్క సౌభాగ్యాన్ని పొగుడుతూ వాళ్ళందరూ ఉంటున్నారట. మందభాగ్యాస్తు జగదీతలే, మనందరం ఆ అయోధ్యలో జన్మించి ఉంటే, లేదు అక్కడ విధుల్లో జన్మించి ఉంటే సీతకు దాసికలమై ఉండేవాళ్ళం, అలా జన్మించినా బాగుండేది, ఆ యొక్క సౌభాగ్యాన్ని మనం కోల్పోయాం అని వాళ్ళ యొక్క దురదృష్టాన్ని నిందించుకుంటూ అలాగే వెళుతూ అలాగే ఉన్నారు. ఇలా వాళ్ళ యొక్క బుద్ధి విశేషాన్ని బట్టి వాళ్ళ యొక్క హృదయగతమైనటువంటి భక్తి నిష్టను బట్టి రాముడిని కీర్తించుకుంటూ ఆనందిస్తూ, నిజానికి రాముడిని చూడాలనేటువంటి వాళ్ళ యొక్క కౌతుకం కానీ ఆ ఉత్కంఠ కానీ మాటలతో అందనివన్నమాట. ఎందుకంటే స్వామి ఒక్కడే సృష్టిలో పురుషుడు. స్త్రీ పురుష భేదాలనేవి ప్రాపంచిక దృష్టితో చూసినప్పుడు రెండు కనిపిస్తాయి, కానీ పరమపురుషుడైనటువంటి పురుషోత్తముడు బ్రహ్మము, ఎందుకంటే రెండు ఉంటాయి ఇక్కడ. స్వామి నిష్క్రియుడు. వేదాంతం ఏం చెప్తుందంటే అఖండ అవ్యయ సచ్చిదానంద పరబ్రహ్మము అది జడము అంటుంది. మూల ప్రకృతి అయినటువంటి శక్తితో కూడినప్పుడే ఆయన కదులుతాడు, సృష్టి కార్యాలు మొదలైనటువంటివన్నీ చేస్తాడు. అంటే పరబ్రహ్మము దైవము ఏదన్నా చేయాలి అంటే తన మాయ అయినటువంటి ప్రకృతి, దాన్నే ప్రకృతి అంటాము, మాయ అంటాము. ఆ మాయను ఆశ్రయించి, అంటే స్వామి యొక్క మూల ప్రకృతి విభూతి ఏదైతే ఉందో, మాయ అని పిలువబడేటువంటి విభూతి ఏదైతే ఉందో అది ఈ ప్రకృతికి కారణమవుతుంది, వివిధ కార్యకలాపాలకు కారణమవుతుంది. అయితే ఈ మాయ లేదా ప్రకృతి విడిగా ఉంటుందా? ఉండదు. బ్రహ్మమును ఆశ్రయించుకొని మాత్రమే ఉంటుంది. ఈ రెండు ఎలా అంటే చంద్రుడు వెన్నెలలాగా. చంద్రుడు అనగానే మన మనసులో విధిగా వెన్నెల గుర్తొస్తుంది. అట్లాగే అగ్ని అనగానే వేడిని గుర్తొస్తుంది. వేడిమి లేని అగ్ని లేని వేడిమిని మనం ఊహించలేము. అలాగే ప్రకృతి పురుషుడు ఈ రెండు కూడా ఒకదాన్ని విడిచి ఒకటి ఉండని విధంగా రెండు ఒకటే, వేరు దశలలో వేరు పేర్లతో పిలువబడుతున్నాయి. ఇలా ఆయన సాక్షాత్తు మానవ రూపుడై నారాయణాఖ్య పరబ్రహ్మం భూమి మీద అవతరించినప్పుడు అనేక మంది జీవులు ఆయన అంశలుగా చెప్పబడతారు. స్వామి సముద్రం అయితే జీవులందరూ తరంగాలి. కనుక ప్రతి వేదాంతం ఏం చెప్తుందంటే ప్రతి జీవి కూడా తన యొక్క నిజస్వరూపమైనటువంటి స్వస్వభావమైనటువంటి ఆ యొక్క బ్రహ్మముని చేరుకోవడం కోసమే పరితపిస్తూ ఉన్నది, గమిస్తూ ఉన్నది. కనుక ఈ జీవులందరూ కూడా వాళ్ళ యొక్క ఆ కర్మబంధ విచ్ఛేదనం జరిగినప్పుడు వాళ్ళ యొక్క పుణ్య విశేషం వల్ల భగవంతుని పట్ల ఉత్కటమైనటువంటి ప్రేమ కలుగుతుంది అని చెప్తారు వేదాంతంలో. అలా భగవంతుని యొక్క నిష్ట పొందినటువంటి స్త్రీలందరూ కూడా రామదర్శనాన్ని చేసుకునే ధన్యులైనారు. అలా వచ్చాడు. సరే, నగరం బయట విడిది చేశారు. విడిది చేసి మర్నాడు భుర్కింటి మహారాజు రామచంద్ర స్వామి వారి విడికి వెళ్ళి, మహాప్రభు ఈరోజు సభకు మీరు విచ్చేయండి అని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ వెళ్ళి స్వాగతం పలికి స్వామివారిని తీసుకొని వచ్చారు. రామచంద్రమూర్తి తమ సోదరులతోటి కొడుకులతోటి ఆ సభకు విచ్చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రాజులందరూ లేచి ఆయనకు నమస్కరిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ వేత్రహస్తులైనటువంటి భటులందరూ చెప్తున్నారట, ప్రభు ఈయన విజయుడనే పేరు కలిగినటువంటి కర్ణాటక దేశాధీశ్వరుడు, వీరు మీకు నమస్కరిస్తున్నారు, అవతరించండి. రాఘవ ద్రవిడ దేశానికి అధిపతి అయినటువంటి శ్రీమంతుడికి నమస్కరిస్తున్నాడు. ఓ కరుణాపయునిధి దాశరథి విదర్భ దేశాధీశుడైనటువంటి అంగనాథుడు నమస్కరిస్తున్నాడు అని ఆ నమస్కరిస్తున్నటువంటి రాజమహారాజుల యొక్క పరిచయాన్ని చేస్తాడు. రాముడు చిరునవ్వుతో వారి యొక్క నమస్కారాన్ని స్వీకరించి వాళ్ళ అనువాదాన్ని స్వీకరించి అనుగ్రహించి, ఇట్లా చూడండి అక్కడ దూతలు కూడా వాళ్ళు రకరకాల రాఘవ, ఓ రాజరాజేంద్ర, శ్రీరామచంద్ర ప్రభు, దాశరథి, కరుణాపయోనిధి, జానకీ వల్లభ, ఇలాంటి అంటే చిన్న పాత్రలు అనుకుంటాం. అంటే ఏమాత్రం ప్రాధాన్యం లేనటువంటి ఆ భటులు వేత్రహస్తులు కూడా అత్యుత్కటమైన భక్తితో తమకు అవకాశం దొరికింది కదా అని ఒక విషగా తీసుకుని స్వామిని స్తుతిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అలా పశ్చిమ దిగ్భాగంలో స్వామి దివ్య సింహాసనం మీద ఆసీనుడైనాడు. ఇలా అందరినీ చూశారు. ఇక స్వయంవరం మొదలైంది.
రాముడు కుడి పక్కన లక్ష్మణ భరతులు కూర్చున్నారు, ఎడం పక్కన కుశలవులు కూర్చున్నారు, మంత్రులు అందరూ కూర్చున్నారు. బాగుంది. ఒకవైపు నుంచి చెంపిక సుమతి అనేటువంటి ఇద్దరు రాజకన్యలో కూడా దాది వెంట నడుస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా పల్లకిని ఎదురోహించి వరమాలను పట్టుకొని వచ్చారు. అందరినీ చూపిస్తూ ఉన్నది దాది. వీళ్ళందరూ కూడా ఒక రాజును చూపించింది. అమ్మాయి ఇతని పేరు మతిమంతుడు, పాండ్యనాథుడు, నాగపట్నంలో నివసిస్తాడు అని చెబుతూ, ఇతని కనుక నువ్వు వరించినట్లయితే ఈయనకు అనేకమైనటువంటి భవనాలు ఉన్నాయి, అనేక మేడల మీద క్రీడించవచ్చు అంది. ఈయన అనుత్తముడు అని. అనుత్తముడు అనే పదానికి ఏంటంటే ఈయనకంటే ఉత్తముడు లేడు, సర్వోత్తముడు అనే అర్థం ఉంది. ఉత్తముడు కానివాడు అనే అర్థం ఉంది. ఇక్కడ చమత్కారం ఏంటంటే, రచనా చమత్కారం ఏంటంటే, ఆ దాది ఒక అర్థంతో ఒక మాట చెప్తుంది, దానికి వ్యతిరేకమైనటువంటి అర్థంతో ఈ అమ్మాయి అర్థం చేసుకుంటుంది. అదే అంటే చాలా తెలియగలిగిన ఆ రోజులలో పనివాళ్ళు కూడా చాలా భావగర్భితంగా, అంటే పైకి వినడానికి ఆ రాజును పొగుడుతున్నట్టుగా చెప్పేవాళ్ళు, దానికి వ్యతిరేక అర్థం భరింపజేసేవాళ్ళు అన్నమాట. ఇట్లా త్వం వరిష్టామా భవేది నందయాగ్రే వ్రజేరిత, అక్కలేదు పోమంది, ఎవడో ముందుకు వెళ్ళిపోయింది. ఇట్లా అందరినీ చూపిస్తూ ఉందన్నమాట. ఇలా ఉండగా రకరకాల రాజుల్ని ఆవిడ పరిచయం చేసింది. ఇగో ఇతను ప్రతీపుడు, ఈయన పేరు సుషేణుడు, ఇతని గుర్రాలకు వాయువేగం ఉంది, ఎప్పుడు ఈయన గుర్రాన్ని తోటం చాలా నిష్ణాతుడైనటువంటి వాడు. ఇట్లా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉందన్నమాట. అస్యత్వం మహిషీభూత్వ జన్మ సాఫలితాం గురు వారస్త్రీలంపట శిల్పా తథా వాక్యం అనుత్తమం. అనేక మంది వారస్త్రీలు ఈయన వరించారు, అనేక మంది స్త్రీలకు ప్రియమైన వాడు ఈయన వరించినట్లే అందరిలోకెల్లా నువ్వే ముఖ్యురాలు అవుతావు అని అంటే చెప్పకనే వీడు స్త్రీలోలుడు అని చెప్తుందనమాట. ఇట్లా రకరకాల చమత్కారాలతో వాళ్ళందరినీ పరిచయం చేస్తుంది. ఇలానే అందరినీ చూపిస్తూ శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చింది, అతన్ని పరిచయం చేసింది. అక్కలేదని ముందుకు వెళ్ళిపోయింది. భరతుడిని చూపించింది. అమ్మా, రఘువంశ సంజాతుడైన భరతుడు, మాండవికి నీవు తోటికోడలు పోయి మాండవికి నీవు సౌతి అవుతావు అంది. అంటే చాలా గొప్పదాని అవుతావు నువ్వు అని. ఈ అమ్మాయి నాకు అక్కలేదని ముందుకు వెళ్ళిపోయింది అని ఇట్లా అందరినీ చూపిస్తూ రాముడి దగ్గర కూడా వచ్చిందండి. ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే అందరూ వస్తారు, సభలో ఆశీనులు అవుతారు. అమ్మాయి ఎవరిని వరిస్తే సాధారణ స్వయంవరం రాముడి దగ్గరికి వచ్చింది. రాముడి దగ్గరికి వచ్చి ఆ దారి ఇంకా ఏం చెప్తుందంటే, మహత్తే చంపికే దైవం ఏన పశ్యసి రాగం ధన్యోహమపి ఆ రామం దృష్ట్వా స్తోతుం పురస్థిత. అమ్మాయి చెంపిక, ఇంకా ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమైపోయిందమ్మా, నేను ఎవరి ముందు నిల్చున్నానో అతడు సాక్షాత్తు రామచంద్రుడమ్మా. యా రామం దృష్ట్వా స్తోతుం పురస్థిత. ఆయన్ని స్తోత్రం చేయడానికి, ఆయన్ని పరిచయం చేయడానికి నాకు భాష సరిపోవట్లేదు. అయినా సరే ఆయన మీద ఉన్నటువంటి భక్తి విశేషం చేత ప్రయత్నం చేస్తాను నేను. క్వాహం మందమతిర్నారే, అజ్ఞానురాలైనటువంటి సాధారణ స్త్రీనైన నేనెక్కడ, నారాయణాఖ్య పరబ్రహ్మైన శ్రీరాముడు ఎక్కడ. చూడండి ఆ దాది అంటున్నటువంటి మాట. క్వాహం మందమతిర్నారే క్వ రామో గుణసాగర, అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి రాముడు ఎక్కడా అంటోంది. నాహంత స్తవనే శక్త వాల్మీకి కుంఠిత. అమ్మాయి, ఈ రాముడి యొక్క వైభవాన్ని వర్ణించడానికి వాల్మీకి కూడా అశక్తుడై కేవలము 100 కోటి శ్లోకాలతో రామకథను వినిపించి ఆగిపోయినాడమ్మా. అంతకు మించి చెప్పలేకపోయినాడు. ఇంకా ఈయన వైభవాన్ని నేనే. ఇక్కడ కథాభాగం నేను ముందే మనవి చేశాను, కేవలం వివాహ సంబంధం మాత్రమే ఉన్నది. ఇందులో ప్రధానమైనటువంటి భక్తి సంబంధమైన తత్వ సంబంధమైన విషయాన్ని మాత్రమే కొంచెం నేను ఎక్కువగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను, సంఘటన వర్ణిస్తాను అని. మునినా వర్ణితం తస్య శతకోట్యంశవర్ణితం అని తస్యాహం వర్ణనం కించిత్ కరోమి. ఏనా నా దృష్టి మేరకు, నీ దృష్టి మేరకు కొంచెం వర్ణిస్తాను. శృణుష్పత సూర్యవంశభూషణం శ్రీ దశరథ రూపాత్మజం కౌసల్యాతనయం రామం సాక్షాత్ నారాయణం విభుం తాటకాంతకరం వీరం గాదియాత్మర పాలకం. ఇవన్నీ కూడా ఆ రాముడు చేసినటువంటి మహత్ కార్యాలని వర్ణిస్తోంది ఆ దాది. అహల్యోద్ధారిణం శ్రేష్టం శివ చాపైక ఖండనం జానకీ వల్లభం
రమ్యం జాదన్యదవానలం నృపవందైక జేతారం భరత ప్రాణదాయినం తాటాజ్ఞాపాలకం భ్రాత్రా సీతయారణ్యవాసినం విరాధమర్దనం శ్యామం కరదూషణమర్దనం. అన్నీ అంటే ఆ స్వామి యొక్క లీలలను, ఆ స్వామి యొక్క మహత్కార్యాన్ని ఎంతగా స్మరిస్తే, ఎంతగా వర్ణిస్తే అంత తృప్తి భక్తుడికి. కాబట్టి ఎందుకని చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తారు అంటే, రామ అనేటువంటి నామాన్ని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వర్ణించినా ఆ తనివి తీరేది కాదు. అది ఎవరైనా సరే ఆ ఉత్కటమైన భక్తి ఆ యొక్క స్వామి ఎందుకు కలిగినప్పుడు, ఆ స్త్రీయా, పురుషుడా, షడ్డుడా, ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాడా, వీటితో ఏ సంబంధము లేదు, హృదయగతమైనటువంటి సంబంధమే. త్రిశిరామృగమారీచ కబంధ వాలివర్ధనం సముద్రబంధనం లంకా రాక్షసాంతకరం ప్రభు అంటూ ఆయన్ని స్తుతించింది. రావణాంత ప్రకర్తారం సీతయా రాజ్యకారిణం తీర్థయజ్ఞ ప్రకర్తారం సీతాక్రీడన తత్పరం. ఇవన్నీ జానకీ త్యాగకర్తారం సీతాగ్రహణ తత్పరం. చూడండి, మళ్ళీ సీతను స్వీకరించి జానకీ త్యాగకర్తారం సీతాగ్రహణ తత్పరం. నిన్నటి కథలో మనం విన్నాం, అమ్మవారు భూదేవితో కలిసి మళ్ళీ నిజధామానికి వెళ్ళిపోతూ ఉంటే రాముడు వెనక్కి తీసుకొచ్చాడు. కుశలవాత్మజాభ్యాం చ వాద్యార్థం యుద్ధకారిణం, కుశలవులతో యుద్ధం చేసినటువంటి వాడు, ఏకపత్నీ వ్రతం శాంతం సత్యభాషణ తత్పరం. ఇవన్నీ ఇలా రాముడి యొక్క గుణాలన్నీ కూడా వర్ణించింది. నిజానికి మిగతా రాజకుమారులందరినీ వర్ణించిన దానికంటే రాముడినే ఎక్కువగా వర్ణించింది. ఇలా ఆవిడ ఏకపత్నీ వ్రతుడు అనేటువంటి మాటను విని శాంతం సత్యభాషణ తత్పరం ఇలా వర్ణిస్తుంటే, ఏకపత్నీ వ్రతుడు అనేటువంటి యొక్క విశేషణాన్ని విని ఈ అమ్మాయి అలా ముందుకు దాటిపోయింది. అంటే స్వయంవరంలో స్వామి అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, బాలికలను, అక్కడ ఉన్నటువంటి రాజమండలాన్ని అనుగ్రహించే ఉద్దేశంతోనే ఆ సభకు స్వామి ఏం చేశారు, కానీ ఆ పిల్లల్ని పరిగ్రహించే దృష్టితో కాదని మనం అర్థం చేసుకోవాలి. అలా వాళ్ళందరికీ ఆయన దర్శనం ఇచ్చాడు, ఆ దారి ఆయన్ని స్తుతించింది. ఇలా కుశుడి దగ్గరికి వచ్చింది. పశ్య అల్పవయసం శ్రీరామతనయం కుశం జానకీ జఠరోద్భూతం చేస్తే భార్యార్చనం అమ్మ. రాముల వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు కుశుడు, అల్పవయస్కుడు, జానకీ జఠరోద్భూతం భార్యార్చనం శుభం, భార్యార్చై వచ్చాడమ్మా. ఈయన లవుడికి అన్నగారు, ధనుర్వేద నిపుణుడు, వాల్మీకి ముని శిక్షితం అని ఒక మాట. వాల్మీకి మహర్షి చేత సమస్త విద్యలు గ్రహించినటువంటి మహానుభావుడు అని చెప్పి కుశుడిని వర్ణించింది. కుశుడి మెడలో ఆవిడ వరమాల వేసింది. ఆ రత్నమాలికను రెండు చేతులతో కుశుడి మెడలో అర్పించింది. మంగళ వాయిద్యాలు మోగాయి, మంది బాలలు పొగిడారు. అప్పుడు పెళ్లి కొడుకు తల వంచుకొని నిలబడ్డాడు. అప్పుడు పూర్కీర్తి మహారాజు వచ్చి వెంటనే ఆ కన్య అయినటువంటి చెంపికను కుశుడి తొడ మీద కూర్చోబెట్టాడు. అంటే అదొక సంప్రదాయం. అంటే మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను అనే అంగీకారాన్ని తెలియజేయడానికి సూచనగా ఇవన్నీ ఆ క్రతువులు కొన్ని సూచనలు అనమాట, కొన్ని ఆనాడు ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఆ పెళ్లి కొడుకు ఒళ్ళో కూర్చోబెట్టాడు అమ్మాయిని. ఇప్పటికీ కూడా మీరు ఉత్తర భారతదేశంలో తమిళనాడు వెళ్తే పెళ్లి కొడుకు ఒళ్ళో పెళ్లి కూతురు కూర్చోబెట్టి వివాహంతో జరిపించేటువంటి పద్ధతి ఉంది. ఎట్లా ఇలా చెంపిక ఇప్పుడు లవుడి దగ్గరికి వచ్చింది, సుమతి వచ్చింది. ఇలా చెంపిక కుశుడిని వరించింది, సుమతి వంతు వచ్చింది. ఇంకొక దారి సుమతిని తీసుకొని వచ్చింది. ఒక రాజు దగ్గరకు వచ్చి చూపించి ఇవిడంటే పూర్వత్యజమా, ఇంతకు ముందులాగా నీవు వదిలిపెట్టవద్దు, బాలే వృణీశ్వయేనం నృపోత్తమం, ఈ నృపోత్తముని వరించు. చూడండి, పూర్వత్యజ మా బాలే వృణీశ్వైనం నృపోత్తమం. ఈ అమ్మాయి అర్థం చేసుకుంటే పూర్వత్యజ, ఇంతకు ముందులాగానే వదిలేయి, మా బాలే వృణీశ్వైనం, ఈతన్ని వరించకు అని చెప్పినట్టుగా ఈ అమ్మాయి అర్థం చేస్తుంది. ఇలా ఎట్లా అయితే చెంపికగా ఆధారం చేసిందో ఈ సుమతికి కూడా అనేక మంది రాజుని చూపించింది. వాళ్ళందరూ కూడా చూసి వాళ్ళందరినీ కాదనది ఏమిడ అది చాలా మందిని చూపించింది. మగధ దేశాధీశుడైనటువంటి నారాయణ అనే పేరు కలిగినటువంటి రాజుని చూపించింది. ఇలా వాళ్ళ యొక్క వివరాలన్నీ చెప్పింది. చెబుతూ వాళ్ళల్లో ఉన్నటువంటి లోపాన్ని చెప్పింది, సూడాలుగా వర్ణిస్తూ. క్లుప్తంగా చెప్పాలంటే ఈ అమ్మాయి కుశాగ్ర బుద్ధి కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఆ లోపాలన్నింటినీ గ్రహించి వాళ్ళందరినీ తిరస్కరించింది.
ఈయన చూడమ్మా, కాంచీపురంలో ఉండేటువంటి కంఠగుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన వరదరాజస్వామిని సేవిస్తాడు, ఏకాంబరనాథుని సేవిస్తాడు. కనుక ఈ రాజుతో కలిసి నీవు సేవించవచ్చు అని అంది. ఆయన కూడా కాదని ముందుకు వచ్చేసింది. చివరికి లవాత్మికేక్షణాం బాలాం సునందా వాక్యమబ్రవీ, లవుణ్ణి చూచి ఆయన్ని ఇష్టపడి ఆయన మెడలో వరమాలను వేసింది. ఇట్లా సుమతి కూడా లవుణ్ణి వరించడంతో ఆ ఇద్దరు కన్యలు కూడా కుశలవుణ్ణి వరించారు. భూరికీర్తి మహారాజు చాలా సంతోషించాడు. నిత్యానందమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా సంతోషించాడు. ఆ మేడ మీద నుంచి చూస్తున్నటువంటి సీతామాత కూడా తన ఆనందాన్ని ప్రకటించింది. ఇలా వాళ్ళందరితో అన్నాడు, నాయన వచ్చినటువంటి రాజన్యులారా, మీరంతా కూడా వివాహాన్ని సంపూర్ణంగా కేసు మీరు వెళ్ళవలసిందని ప్రార్థించాడు. వాళ్ళందరూ అలాగే అన్నారు. ఎందుకంటే ఇంకా రామచంద్రమూర్తి వారితో వియ్యవంతునుండి భూరికీర్తి మహారాజు కూడా ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి వచ్చేసింది. ఆయన మాట కావాల్సినటువంటి స్థితి ఎవరికి లేకపోయింది. తత్వా రామం గృహం గత్వా చకార మంటపాదికం రామాజయ లక్ష్మణోపి చకార మంట, అందరూ కూడా ఎవరి వాడ యొక్క విడిది స్థానాలకు వెళ్ళారు. ఆ మర్నాడు భూరికీర్తి మహారాజు తమ పురోహితుడిని వెంట పెట్టుకుని వచ్చి రాముడి సన్నిధికి వచ్చి నమస్కరించి, నాయన మహానుభావ రామచంద్ర ప్రభు, మీరు ఇప్పుడు మా ఆస్తులు కనుక మీరు సుముహూర్తాన్ని మీరే నిర్ణయించండి. నేను నీ చరణారవిందాలకు కింకరుడిగా నన్ను నేను భావించుకుంటున్నాను, నన్ను అంగీకరించండి అని అన్నాడు. అప్పుడు పక్కన ఉంటే వశిష్ఠుల వారి అభిప్రాయంగా చూసి అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా సంప్రదించి సరిగ్గా నేటికి 5వ నాడు సుముహూర్తం అని చెప్పన్నారు, నిర్ణయించారు. బాగుంది. ఎవరి విడిసిలో వాళ్ళు ఉన్నారు. చాలా అద్భుతంగా ఆ వటపురి, ఆ రాజధాని పేరు, ఆ భూరికీర్తి మహారాజు యొక్క నగరాన్ని బ్రహ్మాండంగా అలంకరించారు. 4 దిశలలో నీళ్లు నింపినటువంటి కలశాలతో దీపాలు స్థాపించారు. మంగళ తైలాలతో పెళ్లి కొడుకులు తైలాంగ అభ్యంగనాలు చేయించారు. మంగళవరాజ్యాలు మోగుతూ ఉండగా పరిమళ జలాల చేత ప్రతిరోజు దివ్య మంగళ స్నానాలు చేస్తున్నారు. శ్రీరామాదులు కూడా మంగళ స్నానాలు చేశారు, అభ్యంగన స్నానాలు చేశారు. ఆ తర్వాత వశిష్ఠ మహాముని వివాహానికి పూర్వంగా ఆ రామచంద్రుడి సన్నిధిలో కుశలవులను కూర్చుండబెట్టుకుని మహాగణపతి పూజ, పుణ్యాహవాచనము, నాంది శ్రాద్ధము, నవగ్రహ పూజ అనేటువంటి 3 క్రతువులు కూడా నిర్వహించాడు శాస్త్రీయంగా. నాంది శ్రాద్ధము అంటే నిన్న మనవి చేయడం జరిగింది. శ్రాద్ధము అనే మాట వినగానే మనకు పితృకర్మల్లాగా అనిపిస్తాయి, కానీ నిజానికి కాదు. అంటే వేదవిహితమైనటువంటి క్రతువు ప్రారంభించేటప్పుడు చేసేటువంటి ఒక క్రతువు అది. దాన్ని శ్రద్ధతో చేస్తాం కాబట్టి దాన్ని శ్రాద్ధము అన్నారు. పుణ్యాహవాచనము, నాంది శ్రాద్ధము, నవగ్రహ పూజ, ఇవి కూడా ఇప్పటికీ కూడా మన ఇళ్లలో ఏ శుభకార్యమైన ప్రారంభంలో ఇవి చేస్తూ ఉంటాం. దేవతామూర్తిని, కులదేవతామూర్తిని అర్చించారు. జానకమ్మ మొదలైనటువంటి సువాసులందరూ కూడా కుంకుమాది అలంకరణలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ వార్త తెలిసినటువంటి అనేకమైన దేశాల్లో అనేక అరణ్యాల్లో ఉన్నటువంటి మునీంద్రులు, ఋషీశ్వరులందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరినీ కూడా సీతాలక్ష్మణులతోనూ కలిసి శ్రీరామచంద్రుడు వాళ్ళందరినీ యథోచితంగా సత్కరించారు. ఇట్లా వివాహానికి వీళ్ళు తరలి వెళ్ళారు భూరికీర్తి మహారాజు మందిరానికి. భూరికీర్తి మహారాజు గారి యొక్క పెద్ద కొడుకు కుచుడికి వరపూజ చేశాడు. ఆయన యొక్క చిన్న కొడుకు లవుడికి వరపూజ చేశారు. ఆ కుశలవులు ఇద్దరు కూడా ఆ మామగారి మధుపర్కాలు ధరించారు. ఆ నూతన వస్త్రాలు ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగింది. వీళ్ళు వెళుతూ ఉంటే పెళ్లికి ఆ రాజమందిరానికి తరలి వెళుతూ ఉంటేనంటే అక్కడ ఒక అద్భుతం. తథా కృత్రిమ వృక్షాంశ పతాకాశ ధ్వజాంస్తథా తదౌషధిర్భవాన్ వృక్షాన్ వాస్తు స్పర్శా విదీపితాన్. కృత్రిమమైనటువంటి వృక్షాలు, కృత్రిమమైనటువంటి వ్యాఘ్రాలు, సర్పాలు. అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం బాగా సాంకేతికత పెరిగింది, బాహుబలి సెట్టింగ్లను అనుకుంటున్నామే. ఆ రోజుల్లోనే, ఆ కల్పంలోనే భూరికీర్తి మహారాజు నగరంలో పెళ్లి వేడుకలలో భాగంగా కృత్రిమైనటువంటి వృక్షాలని, పతాకాలని, అంటే నిజమైన వృక్షాలు కృత్రిమ వృక్షాలు కలిసి ఉన్నాయి. వీళ్ళు వెళుతూ ఉంటే క్షణంలో ఆ చెట్ల మాట నుంచి ఆ మార్గం వైపుకి పులులు వస్తూ ఉన్నాయి, మళ్ళీ క్షణంలో మాయమైపోతూ ఉన్నాయి. రంగురంగులైనటువంటి బాణ సంచారం, కృత్రిమైనటువంటి దీపాలు, జ్యోతులు, కాంతులు చాలా అద్భుతంగా ఆర్భాటంగా వాళ్లకు నేత్రానందాన్ని కలిగించాయి. నడుమ వ్యాఘ్రాది జంతువులు ఆర్భాటం చేయటం, నెమలి ఒత్తులు, నభో వృక్షాలు, గగనాన్ని సాకేంత ఎత్తైనటువంటి వృక్షాలు, ఇలా ఈ రకమైనటువంటి ఉత్సవాలన్నింటినీ చూస్తూ, వినోదాన్ని చూస్తూ వీళ్ళంతా కూడా వివాహ మండపానికి వచ్చారు. వివాహం అయింది. చక్కగా కనకవర్ణంలో
ఉన్నటువంటి పసుపచ్చని వస్త్రాన్ని తెరగా పట్టుకున్నారు. మునీంద్రులందరూ కూడా సత్యవాచనాలు అమోఘంగా చదువుతూ ఉండగా మంగళస్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. మంగళాస్త్రాలు అంటామే మనం వివాహ వ్రతంలో ఆనాటి నుంచి ఉన్నాయి. శ్రీ సీతారఘునాయకస్య గిరిజా శంభుర్ గణేశస్తథా నందీ షణ్ముఖ లక్షణౌషవరస కంజోతవశ్రువ సర్వే తే మునయః దివిజాతీర్థాదినజ్జో నదా దిక్పాలాశిభాస్కరౌష హనుమాన్ కుర్వంతు ఓ మంగళం గౌరవం మొదలుపెట్టారు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ సీతాపతేజ స్మరణం విధేయం. ఇప్పటికే మనకు వివాహ కృతువులో ఆ మంగళాష్టకాల్లో ఆ సుముహూర్త సమయంలో వినిపించేటువంటి శ్లోకం ఇది ఆనంద రామాయణంలో. మనోజవం మాతృతుల్య వివేకం జితేంద్రియ ఆ శ్లోకము ఆపదామహర్తార ప్రసిద్ధమైనటువంటి ఆంజనేయ స్వామి స్తవాలన్నీ కూడా ఈ ఆనంద రామాయణంలో ఉన్నాయి. ప్రసాద్ బాబు గారు మనవి చేశారు. రామరక్షా స్తోత్రం ఉంది ఇందులోనే. మనకు తెలియనటువంటి ప్రసిద్ధమైనటువంటి రామ సహస్రనామం ఉంది, రామస్తవం ఉంది, రామ కవచాలు ఉన్నాయి. అనేకమైనటువంటి రామవాంగ్మయం అంతా కూడా విస్తృతమైన రామవాంగ్మయం ఇందులో ఉంది. ఇది ఈ శ్లోకం. ఈ మంగళ ఇలా చదివారు. ఇలా మంగళవాద్య ఘోషల నడుమ చక్కగా పాణిగ్రహణం చేశారు. సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్రుడు, పార్వతీ విఘ్నేశ్వర నంది షణ్ముఖ సమేత చంద్రశేఖరుడు, వాణి ధన్యగర్భుడు, ఇంద్ర అగ్ని యమ నిరుద్ధి వరుణ వాయు కుబేర దిక్పాలకులు 33 కోట్ల మంది దేవతలు వీళ్ళందరూ మీకు మంగళము కలిగించుగాక. వీటి యొక్క అర్థం అండి. మనం చదువుతూ ఉంటాం, వీటి యొక్క ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల యాంత్రికంగా అలా దాటిపోతూ ఉంటాయి ఇవన్నీ. అట్లాగే ఏ క్షణంలోనైతే నువ్వు సీతాపతిని స్మరించావో, లక్ష్మీనారాయణ స్మరించావో అదే సుదినం, అదే లగ్నం, అదే తారాబలము, అదే చంద్రబలం. దైవనామ స్మరణను మించినటువంటి సుముహూర్తం లేదు. విద్యాబలము అదే, దైవబలము అదే అంటూ ఇది విధానంగా చేశారు. వివాహ వ్రతం పూర్తయింది. భోజనశాలకు వెళ్ళారు వధూవరులు. ఏం చేశారట? చిన్నపిల్లలైనటువంటి వధువుల్ని వరువులు ఎత్తుకున్నారు. కొన్ని విచిత్రంగా ఉంటాయి వివాహ సంప్రదాయం. ఎత్తుకున్నారట. అక్కడికి వెళ్ళి భోజనశాలకు వెళ్ళి ఆమసించనము అనేటువంటి కృతువు చేశారు. ఆమసించనము అంటే పసుపు నీళ్లు కలిపి అందులో మామిడి చిగుళ్ళు వేసి ఆ మామిడి చిగుళ్ళతోటి పెళ్లి కొడుకుల మీద భార్యాభర్తలు ఎదురు నవదంపులతో తల్లుకోవడం, ఇది ఆమసించడం. ఆ వేడుక చేసేది. అందరూ ఏం చేసి ఉండగా సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వీళ్ళందరూ స్త్రీ పరివారంతో వీళ్ళు కూడా భోజన గృహాలకు వెళ్ళారు. ఊరికీర్తి మహారాజు గారి అంతఃపురం స్త్రీలందరూ వచ్చి వేడుకగా మర్యాదగా పెళ్లి చేస్తే మగ పెళ్లి వారు వాళ్లే ఆగ్రహం కాబట్టి అర్ధరాత్రి బయటికి వెళ్ళలేరు కాబట్టి వాళ్లే భోజనానికి వస్తాలే అని అనుకోకుండా మంగళవాద్య ఘోషలతోటి వెళ్ళి వాళ్ళని ప్రార్థించి, అమ్మ మీరు భోజనానికి రండి అని వాళ్ళని ప్రార్థించి సీతాలను ప్రార్థిస్తే ఆ పరివార జన్మందరూ భోజనానికి రాగా రామాలు, రాముడి యొక్క సోదరులు వీళ్ళందరూ కూడా భోజనానికి వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్తాడు. ఉపనయన శుభకార్యంలో తల్లితోనూ వివాహ క్రతువులో భార్యతోనూ కలిసి భుజించాలి తప్ప ఇతరులతో ఎప్పుడు కూడా భుజించకూడదు. అది దోషము అని శాస్త్రం చెప్తోంది. అది కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇట్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మాట చెప్తారు. విచిత్రంగా కనిపించే మాట ఒకటి కనిపిస్తుంది. శ్వశ్రూ సన్నిధౌ చాపి స్త్రీభి సర్వత్ర వేదితౌ స్వస్వ పత్న్యాపదయో నిరోభ్యాం నమనం ముహు. నూతన వరులు ఇద్దరు కూడా తమ తమ భార్యల పాదములకు నమస్కరించారు. నమనం ముహు. కొత్త పెళ్లి కూతుళ్లకు ఆ కొత్త పెళ్లి కొడుకులు పాదాలకు నమస్కారం చేశారు. ఇదేమిటండి? ఇది వింతగా ఉంది. ఇదేమిటి? స్త్రీకి నమస్కరించడం ఏమిటి అంటే నాకు తోచినటువంటి సమన్వయం ఏమిటి అంటే దీని యొక్క సమన్వయం శాస్త్రీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అంటే స్త్రీని శాస్త్రీయంలో తాంత్రిక పద్ధతుల్ని పాటించేటువంటి సమయాచార సంతాన్ని పాటించేటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా విశేష పర్వదినాలలో భార్యను జగజ్జన్య స్వరూపంగా పూజించుకునే సంప్రదాయం ఉంది. భార్యను జగజ్జన్య స్వరూపంగా పూజిస్తారు. స్త్రీకి నమస్కరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. కనుక ఇదేం వింత కాదు. ఇంకోటి ఎందుకు పూజిస్తారంటే ప్రత్యేకించి స్త్రీ జగజ్జన్య స్వరూపిణి, మహామాయ యొక్క అంశ. స్త్రీ యొక్క అనుగ్రహం ఉంటేనే మాయ యొక్క తెరలను ఛేదించుకొని గృహస్థు బయటపడగలుగుతాడు. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బహుశా పెద్దలు కొన్ని ప్రాంతాల్లో వీటిని నిర్ణయించారు. ఇప్పటికీ మీకు పంజాబ్ ప్రాంతాల్లో వెళితే
పెళ్లి కొడుకు అడకత్తెను పట్టుకొని ఉంటుంది, పెళ్లి కూతురు కత్తి పట్టుకొని ఉంటుంది. వివాహంలో అది భాగం. ఎందుకు అంటే ఈ ఖడ్గం యొక్క సహాయంతో అజ్ఞానాన్ని నేను ఖండించి వైరాగ్యాన్ని పొందుతాను అని వధువు ప్రతిజ్ఞ చేస్తుంది. మాయ యొక్క తెరలను ఛేదించడానికి నీ సహాయం అవసరము, అందుకే నేను ఈ అడకత్తెను ధరించానని వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. మన సనాతన ధర్మంలో వివాహ క్రతువు భార్యాభర్తలిద్దరూ కలిసి ధర్మబద్ధంగా ఉన్నటువంటి తమ కోరికలను తీసుకున్నప్పటికీ చివరిగా పరమాత్మ ప్రాప్తియే లక్ష్యంగా ఇరువురు కలిసి సహజీవనం చేయడం లక్ష్యం అన్నమాట. బహుశా అందుకేనేమో సాంకేతికంగా సంజ్ఞామాత్రంగా కొన్ని క్రతువులు ఏర్పడ్డాయి. కాలక్రమంలో మనకు అంతరార్థాలు చెప్పేవాళ్ళు లేరు, అవి వృత్తమైపోయినాయి, అదంతా వేరే విషయం. కానీ ప్రతి చర్యలుగా ఒక తత్వం అయితే ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇది మనకి రామకృష్ణ కథామృతంలో మనకు ఒక సూచన దొరుకుతుంది ఒక సందర్భం. ఇలా సరే ఆ క్రతువు పూర్తయింది. చాలా భూరికిట్టి మహారాజు దానాలు చేశాడు. వీళ్ళు కూడా రామచంద్రమూర్తి వారు కూడా అందరికీ దానాలు చేశారు. ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క భూరికిట్టి మహారాజు ఏర్పాటు చేసినటువంటి విడిదిలో 4 రోజుల పాటు ఉండి ఆ తూర్పు సముద్రంలో క్రీడించాడు. వటపురిలో ఒక 4 రోజుల పాటు ఉన్నట్టు రాముల వారు అలా చాలా కాలం ఉండి సీతా సమేతుడై పూర్వ సముద్రంలో విహరిస్తూ ఉన్నాడు. ఇలా ఉండి ఒక 4 రోజుల తర్వాత ఆ కొడుకుడు కోడలతో అయోధ్య నగరానికి విచ్చేశాడు. వివాహం చేసుకొని కొత్త కోడలతో రాముల వారు తరలి వస్తున్నాడని చెప్పి తెలిసి అయోధ్య నగరం అంతా ఆనందించింది. రాజ కుటుంబంలో ఏ ఉత్సవం జరిగినా తమ ఇంట్లో ఉత్సవం జరిగినట్టుగా అయోధ్య ప్రజలందరూ కూడా ఆనందించేవాళ్ళు, సంతోషించేవాళ్ళు, ఉత్సవాన్ని జరుపుకునేవారు. మళ్ళీ నగరాన్ని చూసి అనేకమైనటువంటి దానాలను ఇచ్చాడు. ఆ నగరంలో ఉన్నటువంటి పౌరులను 4 వర్ణాల వారిని అందరినీ పిలిచి వాళ్ళను దివ్యాలంకార వస్త్రాల చేత సత్కరించి వాళ్ళకు సంతోషాన్ని కలిగించి వాళ్ళందరికీ భోజనాలన్నీ సమకూర్చి చాలా రోజుల తర్వాత తనతో ఉన్నటువంటి కపీంద్రులు, విభీషణాలు మొదలైన పరివారాన్ని అయ్యా నేను ఈ దేశానికి వెళ్ళండి అని చెప్పి అలా వాళ్ళందరినీ అనుసరించి పంపించి అలా వాళ్ళందరూ వెళ్ళలేక స్వామికి నమస్కరించి తమ నెలవులకు వెళ్ళారట బంధువులు. అలా అయిపోయింది. ఇక్కడ ఒక విషయం చెప్తారు. మనం మామూలుగా పెళ్లిలో 16 రోజుల పండుగ అంటూ ఉంటాం. పెళ్ళైన రోజు నుంచి 16 రోజులు ప్రతిరోజు పండుగ అనుకుంటాం. ఇక్కడ ఆనంద రామాయణంలో కూడా 16 రోజుల పండుగ చెప్పారండి. అది కొంచెం భిన్నంగా ఉంది. పెళ్ళైన తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసపు అమావాస్య మొదలు ఆ సంవత్సరంలో 16 రోజులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉత్సవాలుగా వారు జరుపుకునేవారు. ఏం చేసేట 16 దినాలు అవి ఏమిటాయంటే శ్రావణ మాసం అమావాస్య, భాద్రపద శుక్ల చవితి, ఆశ్వీజ శుద్ధ దశమి దసరా, తర్వాత ఆశ్వీజ కృష్ణ త్రయోదశి మొదలు 4 దినాలు ఉత్సవాలు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి పంచమి, షష్ఠి, మకర సంక్రాంతి, మాఘమాసంలో వచ్చే రథసప్తమి అంటే శుద్ధ సప్తమి, పాల్గొన శుద్ధ పూర్ణిమ కామదహనం రోజు, చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది రోజు, అట్లాగే అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, శ్రావణ శుద్ధ పంచమి. ఇవి 16 ఉత్సవ దినాలుగా చెప్పబడ్డాయి. ఈ ఉత్సవ దినాల్లో భూరికిట్టి మహారాజు గారు వచ్చి రామచంద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి అయ్యా మీరంతా రాణివాసం వారితోనూ నూతన వధువులతోని మీరు మా రాజ్యానికి ఇచ్చేయండి అని తీసుకువెళ్ళి కొద్ది రోజులు ఉంచుకొని వాళ్ళకు మర్యాదలు చేసి వాళ్ళందరూ కొన్ని దినాలు కలిసి ఉండి మళ్ళీ వీళ్ళకి వచ్చేవాళ్ళు. ఇది 16 రోజుల పండుగ. అలా జరిగింది ఆ రామాయణం. అప్పుడు ఈ కథను చెప్తూ ఈ రామదాసు విష్ణుదాసుతో ఒక విషయాన్ని చెప్పాడు. ఎప్పటి వరకు కుశలవుల యొక్క వివాహ విషయాన్ని నీకు చెప్పానయ్యా, ఒక విషయం చెప్తాను నేను. శ్రీరామచంద్రుడి యొక్క వైకుంఠారోహణం జరిగేటప్పుడు స్వామి నిజధామానికి వెళ్ళిపోయేటప్పుడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి సరయు నదిలో కుశుడు తన భార్యతో జలక్రీడలు ఆచరిస్తూ ఉండగా అంతా జరగబోయేటువంటి కథను రామదాసు విష్ణుదాసు చెప్తున్నాడండి. ఇదొక విచిత్రమైనటువంటి పురాణం. సహజంగా ఎక్కడో తప్ప సాధారణంగా ఏంటంటే జరిగినటువంటి కథ ఇలా జరిగింది అనేది ఆ వక్త శ్రోతకు చెప్తూ ఉంటాడు. ఈ రామదాసు చెప్తూ ఉన్నాడు. ఇతని కుశుడి యొక్క కంకణం నదిలో పడిపోతుంది, సరయు నదిలో పడిపోతుంది. ఆ నదిలో ఒక నాగరాజు, కుముదుడు అనే పేరు కలిగినటువంటి ఒక నాగరాజు ఉన్నాడు. అతని చెల్లెలు
అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ కంకణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ కుముద్వతి తన పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఆ కంకణం కోసం కుజుడు సరయు నది జలాన్ని ఎంజింపజేయడం కోసం బాణాన్ని ఎక్కుపెడతాడు. బాణాన్ని ఎక్కుపెడితే అప్పుడు సరయు నది భయపడి ఆ కుముదుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, ఆయన కుజుడు నన్ను ఎండింపజేస్తానంటున్నాడు, కాబట్టి కుజుడితో నువ్వు స్నేహం చేసుకోవాల్సిందే ప్రార్థిస్తే ఆ కుముదుడు భయపడి రామకుమారుడైనటువంటి కుజుడికి తన చెల్లెలైనటువంటి కుముద్వతిని ఆయన యొక్క కంకణాన్ని సమర్పించి అతనితో స్నేహం చేసుకుంటాడు. అట్లా కుముద్వతి అనేటువంటి మరి ఒక భార్యను కుజుడు వివాహం చేసుకుంటారు అని రామదాసు ఎందుకు చెప్పాడయ్యా అంటే, మామూలుగా చంద్రుడు వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు ఆడపిల్లలే కానీ మగ పిల్లలు ఉండరు. ఇక్ష్వాకు వంశానికి వారసులు ఈ రెండవ భార్య ద్వారానే లభిస్తారు. ఈ కుముద్వతికి జన్మించేటువంటి కొడుకు అతిథి అనేటువంటి పేరు గలవాడు కనుక ఇతడే తర్వాత వంశ విస్తారానికి కారణం అవుతాడు అని చెప్పి కుజుడి యొక్క ఇద్దరు భార్యల వివాహాన్ని ఇలా వర్ణించాడు. ఇది ఇలా ఉండగా కొద్ది రోజులు గడిచింది. రామచంద్రుడు సీతాదేవిని తమ్ముడును తీసుకొని కొంతమంది ఇష్టలైనటువంటి మిత్రుల్ని ఎమ్మడి పెట్టుకొని వనానికి వెళ్ళాడండి. అనేకమైనటువంటి విహారాలు చేస్తూ అన్ని వింతని చూస్తూ జానకీదేవిని సంతోషపెడుతూ దండకారణ్యానికి వచ్చి అగస్త్యముని ఆశ్రమానికి వచ్చాడు. అగస్త్యముని ఆశ్రమానికి వచ్చి రాగానే రాముడు పరివారం రాగానే అగస్త్యుడు కూడా చాలా సంతోషించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వెంటనే ఆయన తపస్సంపన్నుడు కాబట్టి అన్నపూర్ణాదేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్ర ఇచ్చింది లోపాముద్రకు. అమ్మ వెంటనే ఈ అక్షయ పాత్రతో నీవు వాళ్ళకు ఆతిథ్యం ఇమ్మా అని చెప్పి. ఎందుకంటే సర్వం సహా చక్రవర్తి అయినటువంటి రాముడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మానవులు ఋషులు మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి సకల దేవతా సమూహము రాముడిని సేవించడానికి ఎలా సంసిద్ధంగా ఉన్నారో మనకి ఇక్కడ మనం గ్రహించవలసింది అది. వెంటనే అన్నపూర్ణాదేవి అక్షయపాత్రను ఇవ్వడం, ఆ అక్షయపాత్ర యొక్క సహాయంతో రామాలకు ఈయన విందు చేయడము జరిగింది. అలా కొద్ది రోజులు దాంతోపాటు సీతాదేవికి దివ్యమైనటువంటి రత్నకొండలాన్ని కూడా ఆయన సమర్పించాడు. శ్రీరామచంద్రుడికి రత్నకంకణాన్ని బహుకరించారు అగస్త్య మహర్షి. ఇలా అగస్త్య మహర్షి యొక్క సత్కారాన్ని అందుకొని అలా కొద్ది కాలం అక్కడ ఉన్నారు. అలా కొద్ది రోజులు అగస్త్యుడి యొక్క సంతోషాన్ని కలిగిస్తూ అలా ఉండగా ఆ దండకార్యంలో తిరుగుతూ ఆ మృగాలన్నింటినీ చూపిస్తూ ఇగో ఆశ్రమం ఇది అన్ని చూపిస్తూ అలా కాలం గడుపుతూ ఉండగా ఒకరోజు సీతాదేవి చేత తోటి కలిసి మొత్తం మీద పౌలించినటువంటి రామచంద్రమూర్తికి ఒక సరస్సులో నుంచి రాత్రిపూట మధురమైనటువంటి గానం వినవచ్చింది. ఆ సరస్సు ఏమిటి అని చెప్పి చూస్తే పంచాక్షర సరోవరం దాని పేరు. పంచాక్షర సరోవరం దాని పేరు. ఆ సరోవరం దగ్గరికి వెళ్ళాడు. మునీంద్ర, ఇవేవో మధురమైనటువంటి గీతాలు వినిపిస్తున్నాయి కదా, ఇది ఏమిటి అని చెప్పి అగస్త్యుడిని అడిగాడు. అగస్త్యుడు అన్నాడు, ఇది రామవచక శ్రుత్వా తమ అగస్త్యుడు వచ్చో అబ్రవీత్. రామ రాజీవ పత్రాక్ష. చూడండి, ఎవరూ కూడా కనీసం ఒక మాట అయినా రెండు మాటలైనా రాముణ్ణి సంబోధించి స్తుతించకుండా వదిలిపెట్టలేదు. రామ రాజీవ పత్రాక్ష కిం త్వం వేత్తి నవైస్విదం. నీకు తెలియదు ఏముందయ్యా, నా ద్వారా చెప్పించి నన్ను కృతార్థుని చేయాలనుకుంటున్నావు కదా, సరే నీకు చెప్తాను విను అనే. ఇది ఒక సరస్సు అయ్యా, దీన్ని పంచాక్షర సరస్సు అని అంటారు. ఒక గంధర్వరాజు ఉన్నాడు, ఆయనకు 5 కుమార్తెలు ఉన్నారు. వాడు చాలా అందమైనటువంటి వాడు. ఈ 5 గంధర్వ కన్యలు ఇందులో సంతోషంగా ప్రతిరోజు స్నానం చేస్తూ ఉండేవాడు. వీళ్ళ రోజు ఇలా స్నానం చేస్తూ ఉండగా ఈ సరోవరం లోపల నుంచి నాగకన్యలు 7 బయటకు వచ్చారు. ఈ గంధర్వ కన్యలు 5, నాగకన్యలు 7, ఈ 12 మంది కలిసి ప్రతిరోజు ఈ నదిలో స్నానం చేయడానికి వస్తూ ఉండేవాళ్ళు. చాలా కోలాహలంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ నదీ తీరంలో ఉన్నటువంటి ఒక మునీశ్వరుడు వీళ్ళ వల్ల తపోభంగం అవుతుందని తలిచి వీళ్ళ అమ్మాయిని దూరంగా పోండి అని ఎన్నోసార్లు చెప్పాడు కానీ వాళ్ళు వినచేస్తుండ అలాగే చేస్తూ ఉన్నారు. దీనికి తోడు ఏమిటంటే ఇంద్రుడు కూడా వీళ్ళని అక్కడే ఉండి ఆయనకి ప్రేరేపించాడు. ఈ మంత్రుడు ఎక్కడ తనకు ఎక్కడ పెడతాడో మునీశ్వరుడు యొక్క తపస్సు భంగం చేద్దామని ఇంద్రుడు కూడా చేశాడు. ఈ మునీశ్వరుడు వీళ్ళని శపిద్దామనుకున్నాడు కానీ వీళ్ళకి శాపం పెడితే తపశక్తి వృధా అవుతుంది, ఎందుకు వచ్చిన గొడవలే అని
చెప్పి అనుకొని ఏం చేశాడంటే ఆ జలదేవతని పిలిచాడు. ఆ సరోవరంలో ఉండేటువంటి జలదేవతని పిలిచి, దానికి అధిష్టాన దేవత అయినటువంటి జలదేవతని పిలిచి, వీళ్ళు రోజు ఇక్కడ స్నానాలు చేస్తూ నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మాయి, నాకు వీళ్ళు ఇబ్బంది లేకుండా చూడు అని చెప్పి ఆమెను అడిగాడు. ఆ జలదేవతలు ఏం చేశారట, గంధర్వులు నాగులు ఎవరూ రాలేనటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశానికి వెళితే వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదు. ఆ జలదేవతల యొక్క పాతాళ గృహం అని, అక్కడికి ఈ 12 మంది అమ్మాయిలు తీసుకెళ్ళి అక్కడ దాచేసింది ఆ జలదేవత. వాళ్ళు అక్కడే ఉంటున్నారు హాయిగా, రోజు పగలు రాత్రి చక్కగా మధురమైనటువంటి సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నారు, గంధర్వ గానాన్ని వింటారు. వీళ్ళు అలా ఉన్నారయ్యా రామా అంటే ఒక రకంగా వీళ్ళంతా బందీలై ఉన్నారు, వీళ్ళని నీవు అనుగ్రహించవలసింది, నీ యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు అని. అంటే ఆనంద రామాయణంలో రాముడు వివాహ నిమిత్తంగా, తన రాజ్య విహారాల నిమిత్తంగా, రాజ్యపాలన నిమిత్తంగా అనేక మంది భక్తుల్ని విష్ణుమూర్తి అవతరించినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని 2 కార్యాలు చెప్తారు పెద్దలు. దుష్ట శిక్షణ అంత ముఖ్యమైనది కాదు, అది 2వ ప్రాధాన్యం కలిగిన అంశమే. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే పరమాత్ముడికి శిష్ట రక్షణ, తన భక్తుల్ని అనుగ్రహించడం. అంటే స్వామి మానవ దేహం ధరించి ఏదో ఒక నిమిత్తంగా భక్తుడి దగ్గరికి రాకపోతే, ఏదో ఒక లీల చేయకపోతే దాన్ని స్మరించుకొని ఆనందించి ముక్తిని పొందేటువంటి అవకాశం భక్తుడికి ఉండదు. కనుక వివిధ రకాలైనటువంటి భక్తుల్ని, అనేక మంది భక్తుల్ని ఆయన అనుగ్రహించవలసి ఉంది. వీళ్ళు ఇలా ఈ జలదేవత దగ్గర బందీ లేనటువంటి కన్యల్ని ఈయన ఏం చేశాడంటే వెంటనే లక్ష్మణ విల్లంలో అందుకో అన్నాడు. ఒక ధనుష్ సంకారం చేశాడండి. చేయగానే భూమి కంపించింది, సాగరాలన్నీ అల్లకల్లోలనైపోయాయి, చండమారుతాలు ప్రచండంగా విట్టడం మొదలుపెట్టాయి, దుమ్మంతా రేగి దిక్కులు కనరాకుండా చీకటి వ్యాపించింది, జంతువులు భయంగా పరిగెత్తాయి, చుక్కలు రావడం మొదలుపెట్టాయి, పర్వతాలు కంపించాయి. ఏదే రాముడు ధనుసుతో టంకారం చేస్తే వెంటనే ఆ జలదేవతలు గబగబా వచ్చి ఆయన్ని ప్రార్థన చేశారట. రాఘవాయాత్మమాత దివ్యభూషణ భూషిత రామ రామ మహాబాహో ఆత్మార్జన్య అపరాధికం తక్షమస్రగోమాత్రిణం. రామ రామ మహాబాహు, అపరాధం అయిపోయింది ఆయన, క్షమించు, ఇగో ఈ కన్యను నీకు అర్పిస్తున్నాను, తీసుకో, మమ్మల్ని క్షమించు, ఈ బాణంతో మమ్మల్ని వధించకు అని చెప్పి ఆయన వేడుకున్నారు అంటూ ఒక మాట చెప్తారు. కొన్ని మాటలు అనవసరంగా వీళ్ళు మాట్లాడారేమో అని మనకు అనిపిస్తుంది, కానీ దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది. నాయన మీ రఘువంశీయులు ఎవరు కూడా స్త్రీల మీద బాణ ప్రయోగం చేయలేదు, నువ్వు చేస్తావా ఇవాళ? లేదు లేదు లేదు, ఈ దేశాన్ని తాటక మీద ఒక బాణ ప్రయోగం చేశాను, సంహరించాను నువ్వు అంటావేమో. తాటకం సంహరించడం స్త్రీలు సంహరించడం కాదు, లోకక్షేమం కోసం ఒక రాక్షసును సంహరించావు, కనుక అది స్త్రీవత కిందకి రాదు. కనుక మీ వంశంలో నీతో సహా ఎవరో కూడా స్త్రీల మీద బాణ ప్రయోగం అంటే ఒక నిమిత్తం, అంటే నీ కీర్తి ఇలాంటిదయ్యా, నీ యొక్క మహత్కార్యం ఇలాంటిది అని చెప్పి ఆయన చేసినటువంటి యొక్క సత్కార్యాన్ని పొగడడం ద్వారా వీళ్ళు కొంత ఆనందాన్ని పొందుతారు. వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులు విదితమై స్వామి కూడా ఆనందిస్తారు. అట్లా చేశారు, ఆయన సంతోషించారు. చేసి అయ్యా ఈ కన్యను నీకే అర్పిస్తున్నావు, తీసుకోండి అని అన్నారు. ఎప్పుడైతే కన్యని అర్పించారో ఆ నాగులు గంధర్వులు కూడా వచ్చి గొప్ప స్వామికి నమస్కారం చేసి ఆనందించారు. అలా వాళ్ళు అన్నారు, అగస్త్యుడికి రాముడికి నమస్కరించి, స్వామి ఈ కన్యను నీకు అర్పించడంలో జలదేవత అర్పించినా ఏమర్పించినా ఒకటే, మాకు ఎంత అర్పించడం లేదు నాయన, వీళ్ళని నీవు అనుగ్రహించవలసింది, ఈ అమ్మాయిని నీకే అర్పిస్తున్నాము అన్నారు. అని వాళ్ళు అన్నారు, వీళ్ళని క్షమించి వినిపించింది నీవే, కాబట్టి నీకు వివాహ యోగ్యమైనటువంటి పుత్రులు ఉన్నారు, నీ పుత్రులకు భార్యగా చేసుకో, నీ కోడలుగా వీళ్ళని అంగీకరించి వీళ్లకు కృతార్థత కల్పించవలసింది అని ఆ అప్సరసులు గంధర్వులు ప్రార్థించారు. ఇవన్నీ పరమాత్మతో ఉన్నటువంటి జన్మాంతర సంబంధాలండి. వాటిని ఆయన నెరవేర్చడం కోసం వచ్చాడు. ఎందుకంటే ఒక మాట ఉన్నది, భగవంతుడు కూడా భక్తుడికి రుణపడి ఉంటాడు, ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం కూడా ఆయన అవతారాన్ని స్వీకరిస్తారు. ఇది ఏ జన్మాంతర బంధమో వివాహం చేయించవలసిందని ప్రార్థించారు. అట్లాగే మేమందరం కూడా సుఖకృత్యమైనాము, మా కులం పవిత్రమైంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. అని రాముడికి ఏం చేయాలనుకున్నాడు, అగస్త్యుడు వైపు చూశాడు. నాయన ఒక పని చెయ్యి,
కుముద్వతి నది కుశుడికి భార్య అవుతుందని చెప్పాను కదా, నీ కుశుడికి 2 భార్యలు లభించినట్లే ఎట్లాగూ కుశుడి యొక్క మొదటి భార్యకు మగపిల్లలు పుట్టరు, కుశుడి యొక్క 2వ భార్యకి మగపిల్లవాడు పుడతాడు, అందరితో ఆ విషయం సమాప్తమైంది కదా. అయితే మిగతా పుత్రులు ఉన్నారు కదా, లవుడు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్లకు వివాహం చేయి, కన్యను తీసుకెళ్ళి 12 మంది ఉన్నారు, నీ యొక్క మిగతా పుత్రులకు వివాహం చేయి, శుభం జరుగుతుందని అగస్త్య మునీంద్రుడు చెప్పాడు రాముడు. అలాగే అన్నాడు. అది ఇంకొక మాట కూడా చెప్పాడు, రామ నీకు అనేక మంది మనువులు మనవరాళ్ళు జన్మిస్తారు, వాళ్ళందరినీ చూసి బంధు మిత్ర పౌర పరివారాలతో కూడా వైకుంఠానికి వెళ్తావయ్యా, నువ్వు వీళ్ళందరితోటి క్రీడించి ఆనందించి అనేక వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత నేను నిజధామానికి వెళ్తావు, కనుక వీళ్ళని తీసుకువెళ్ళి నీ కోటలుగా చేసుకొని అగస్త్య మునీంద్రుడు సలహా ఇచ్చాడు. ముని యొక్క వాక్యాన్ని మన్నించి ఆయన తీసుకెళ్ళాడు. తనతో పుష్ప విమానంలో కూర్చోబెట్టుకుని అయోధ్య నగరానికి తీసుకెళ్ళాడు. పుష్ప విమానం ఎక్కించాడు. ఒక మాట చెప్పాడు గంధర్వులతో ఆ నాగులతో, నేను మానవ లోకానికి చెందినటువంటి వాడిని, నా పరివారంతో మనుషులందరినీ వేసుకొని నేను మీ గంధర్వ లోకానికి కానీ నాగలోకానికి కానీ రావడం మర్యాద కాదు, అది తగిన పని కాదు. పరమాత్ముడు తను సృష్టించినటువంటి సృష్టి అయినప్పటికీ ఆ సృష్టిలో ఉన్నటువంటి వివిధ లోక మర్యాదలను ఆయన కాపాడతాడు. కనుక ఆయన గౌరవించాడు. మీ యొక్క లోకానికి మనుషున్నై ఉన్నటువంటి నేను రావడం భావ్యం కాదు, కనుక మీరందరూ కూడా అయోధ్య నగరానికి రండి, నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను మా కోడని, అక్కడ అయోధ్య నగరంలో వైభవంగా వివాహం చేద్దాం అని అన్నాడు. వాళ్ళందరూ కూడా ఆనందంగా అన్నారు, ఆనందంగా అంగీకరించారు. మిత్రులతో కళత్రాలతో వివాహానికి అయోధ్య పట్టణానికి రావాల్సిందని ఆనందంగా ఆయన ఆహ్వానించారు. వీళ్ళందరూ అట్లా అని తమ వాక్యం వాళ్ళ యొక్క స్థానానికి వెళ్ళిపోయారు. ఈయన పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే ఈ కొత్తగా వచ్చినటువంటి అమ్మాయి ఇంకా పెళ్లి కాదు కదా, వాళ్ళ వశిష్ఠ మునీంద్రుడి ఇంటికి పంపి, అయ్యా వశిష్ఠ మునీంద్ర మీ ఇంట్లో ఉంటుంది ఈ పిల్లల్ని అని చెప్పేసి వశిష్ఠ వారికి అంతా చెప్పారు. మళ్ళీ వివాహ వేడుకలు మొదలైనవి కాబట్టి చక్కగా అద్భుతంగా వేడుకలు చేశారు. మళ్ళీ నగరాన్ని అలంకరించారు, దేవాలయాలు ఉన్నారు, అన్ని చేశారు. ఈ గంధర్వులు ఈ నాగులు కూడా మానవ రూపాలు ధరించి వాళ్ళ యొక్క బంధుమిత్ర పరివార సమేతంగా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు, అయోధ్య నగరానికి వచ్చారు. మళ్ళీ వివాహాలు అయినాయి. చేసి వీళ్ళందరూ వచ్చిన తర్వాత వశిష్ఠుల వారిని పిలిపించి ఈ నాగగంధర్వ పురోహితులు కూడా పిలిపించి అందరినీ కూర్చోబెట్టి వివాహాన్ని నిర్ణయించవలసింది అని చెప్పేసి కోరాడు రామచంద్రుడు. వివాహ నిర్ణయం జరిగింది. ఏం చేయండి, వైశాఖ మాసంలో 2 ముహూర్తాలు ఉన్నాయి వాళ్ళు చెప్పారు, జ్యేష్ఠ మాసంలో 2 ఉన్నాయి, మార్గశిర మాసంలో కూడా 2 ముహూర్తాలు ఉన్నాయి, మాఘ మాసంలో మాత్రం 3 ముహూర్తాలు ఉన్నాయి, ఫాల్గుణ మాసంలో కూడా 3 ముహూర్తాలు ఉన్నాయి అని చెప్పి 12 మంది ముహూర్తాలు 12 ముహూర్తాలు వీళ్ళు నిర్ణయించారు. ఇలా 12 ముహూర్తాలను నిర్ణయించిన తర్వాత అక్కడ లక్ష్మణుడి కొడుకైనటువంటి అంగదుడికి కంజాక్షి అనేటువంటి అమ్మాయిని, చంద్రిక అనేటువంటి అమ్మాయిని ఇచ్చి వైశాఖ మాసంలో వివాహం జరిగింది. వారిలో ఒకరైనటువంటి కంజన అనేటువంటి అమ్మాయిని రాముడి 2వ కొడుకునైన లవుడికి ఇచ్చారు. కుశుడికి ఇప్పటికే 2 భార్యలు అయినారు. 2వ కొడుకునైనటువంటి లవుడికి 2వ భార్యగా వైశాఖ మాసంలో కంజన అనేటువంటి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. కంజాక్షి చంద్రిక అనేటువంటి 2 అమ్మాయిని వైశాఖ మాసంలో లక్ష్మణుడి కొడుకైన అంగదుడికి ఇచ్చి వివాహం చేశారు. చిత్రకేతు అనే మరొక కుమారుడు ఉన్నాడు లక్ష్మణుడికి, అతనికి కంజాక్షి చంద్రాక్షి అనేటువంటి 2 అమ్మాయిలకి జ్యేష్ఠ మాసంలో వివాహం చేశారు. పుష్కరుడు అనేటువంటి భరతుడి కుమారుడికి కళావతి చంచల అనేటువంటి 2 అమ్మాయిలకి జ్యేష్ఠ మాసంలో చేశారు. పక్షుడు అనేటువంటి మరొక కుమారుడు ఉన్నాడు భరతుడికి, కాళిక చంపల అనేటువంటి 2 అమ్మాయిలకి మార్గశిరంలో వివాహం చేశారు. శత్రుఘ్నుడు కొడుకైనటువంటి సుబాహుకి కమలాచల అనేటువంటి కన్య నుంచి మార్గశిర మాసంలో వివాహం చేశారు. ఉపకేతు, ఈయన యూపకేతు అని కూడా పేరుంది, శత్రుఘ్నుడు కుమారుడు, ఇతనికి మాలతి అనేటువంటి కన్య నుంచి వివాహం చేశారు. ఈయనకు ఒక భార్య అయింది. ఈయన ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవాల్సి ఉంది, అది కూడా ఈ వృత్తాంతం ఇందులో వస్తుంది. ఇట్లా ఈ 12 మంది నాగగంధర్వ కన్యల్ని వివాహం చేశారు. చేసిన తర్వాత ఈ వివాహానికన్నా అంటే వేరు మాసాలలో జరిగినాయి. మొత్తం సప్తద్వీపాల్లో ఉన్నటువంటి కోట్ల కొలది రాజేంద్రులు తమ పత్నులతోనూ సంతానంతోనూ పౌర జానపద
కోట్ల మంది ఆ వివాహాలకు హాజరయ్యారు. వాల్మీకి వర్ణించినటువంటి వివరాలు ఇవన్నీ. సప్త ద్వీపాల్లో ఉన్నటువంటి కోట్ల కొలది గల రాజేంద్రులు తమ పత్నులతోనూ బాలకులతోనూ వివాహానికి విచ్చేశారు. ఇలా కౌసల్యాదేవి యొక్క బంధువులు, అందరి యొక్క బంధువులు వచ్చేశారు. చాలా అద్భుతంగా వివాహం బాగా సంపన్నమైంది. అనుకున్న ప్రకారం శ్రీరాముడు తన రాజమందిరానికి వచ్చి లౌచేత మహాలక్ష్మి పూజనే చేయించాడు, మహాదానాలు చేయించాడు. వివాహానికి ముందుండేటువంటి పూజా క్రతువులన్నీ పూర్తయినాయి. లక్ష్మణాదులు అట్లాగే వాళ్ళు కూడా కన్యతరం వాళ్ళు కూడా లక్ష్మణాదులను కుశలవాది రాజపత్నుని సత్కరించారు. రాజపత్నులు, మిత్రపత్నులు, నాగపత్నులు, గంధర్వపత్నులు వేరువేరుగా వీళ్ళందరూ కూడా సీతాదేవిని పూజించి సత్కరించారు. అట్లాగే సీతమ్మ కూడా అటువైపు వచ్చినట్టు స్త్రీ జనాన్నందరినీ కూడా యథోచితంగా సత్కరించింది. అలాగే అంగదుడికి వివాహ మహోత్సవం చేశారు వైశాఖ కృష్ణపక్షంలో, లవుడికి వైశాఖ మాసంలో. ఇట్లా వివిధ ఇందాక చెప్తున్నట్టు ముహూర్తాలలో వీళ్ళందరికీ కూడా వివాహాలు జరిగాయి. శ్రీరాముడు చెప్తున్నాడు, రామదాసు చెప్తున్నాడు, ఈ వివాహానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోలేదండి. ఈ గంధర్వ నగరం నుంచి నాగలోక నుంచి వచ్చినట్టు వీళ్ళందరికీ వెళ్దామని అనుకున్నారు, కానీ రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని వదలడానికి మనసు రావట్లేదు. వాళ్ళు అనుకున్నారట, రామచంద్రమూర్తి అవతారాన్ని పరిసమాప్తి చేసి ఆయన నిజధామానికి వెళ్ళినాక మనం ఇక్కడే ఉందాం, అప్పుడు వెళ్తానే అని అనుకున్నారు. చూడండి, వాళ్ళు అలాగే ఉన్నారు, సంశయం లేదు అని చెప్పి ఈయన చెప్తూ ఉన్నాడు. ఇలా అనేక మహోత్సవాలు, ప్రతి వివాహానికి 16 రోజుల పండుగ ఇందాక చెప్పుకున్నట్టుగా అయోధ్యాపట్నంలో ప్రతిరోజు మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా అమంగళం అనేటువంటిది లేదు, ఇంటింటా మంగళ వైభవాలు జరుగుతూ ఉన్నాయి. ఆనందం దిద్దినమైంది నగరం అంతా కూడా. అట్లాగే రామచంద్రమూర్తి నూతనంగా వివాహములైన వధువులని నూతన గృహాల్లో వాళ్ళని నివేశింపజేశాడు. సుమిత్రాదేవి లక్ష్మణుని ఇంట్లో సుఖంగా ఉంది. కైకేయి మాట ఒక నెల భరతుని ఇంట్లో, ఒక నెల చిత్ర, అంటే ఇద్దరు కొడుకులుంటే ఒక కొడుకు ఇంట్లో ఒక నెల, ఇంకో కొడుకు ఇంట్లో ఇంకో నెల ఉండటం అరవై నుంచి ఉన్నట్లే ఉన్నది. ఈ సామాజికమైన ఆచారం. ఒక నెల ఒక కొడుకు ఇంట్లో, భరతుడి ఇంట్లో, ఒక కైకేయి ఒక నెల భరతుడి ఇంట్లో, ఒక నెల చంద్రుడి ఇంట్లో ఉండడం, ఇలా కాలం గడుస్తుంది. కౌసల్యాదేవి శ్రీరాముడి మందిరంలోనే అలాగే ఉండిపోయింది. జానకీదేవి ఆమెను సేవిస్తూ ఉండగా ఇలా ఆనందంగా ఉండగా, ఇలా ప్రతిరోజు వీళ్ళ యొక్క దినచర్య ఏంటయా అంటే, వీళ్ళు ఉదయం లేవగానే స్నానాలు, అగ్ని కార్యాలు నెరవేర్చి, శివార్చన చేసి, గోబ్రాహ్మణ పూజా సత్కారాలు నెరవేర్చి, రామ సన్నిధికి వచ్చి సీతారాముల పాదపద్మాలకు నమస్కరించి సుఖాసీనులు కాగా, ఈలోపు వారి పత్నులు కూడా వచ్చి గౌరీ పూజాది కార్యక్రమాలు నెరవేర్చి సీతాదేవి వద్దకు వచ్చి ఆమెకు నమస్కరించి తన ఆజ్ఞానుసారంగా పీఠములపై ఆసీనులైతే, అప్పుడు వశిష్ఠుల వారు వచ్చి ఆయన వివిధమైనటువంటి పౌరాణిక తాత్వికమైనటువంటి గాథలు, పురాణాలు వినిపిస్తే విని వీళ్ళు ఆనందించేవారు. ఆ తర్వాత అలా వశిష్ఠ మహామహర్షి సత్కాలక్షేపం చేసిన దాకా ఉండి అది విని తమ మందిరాలకు వెళ్ళి మధ్యాహ్న భోజన సమయానికి రాముడి యొక్క భోజన మందిరానికి వచ్చి రాముల వారి భోజన మందిరంలోనే అందరూ కలిసి భోజనాలు చేసేవాళ్ళు. ఇట్లా అలా కాలం గడుస్తూ ఉంది. సీతారాములకు వైమనస్యం అనేటువంటిది లేదు, ఏనాడు కలహం అనేటువంటిది లేదు. ఇంతమంది కొడుకులు కోడళ్ళు ఉన్నప్పటికీ ఏనాడు అభిప్రాయ భేదం అనేటువంటిది లేదు. ఒకరిలో ఒకరికి అభిప్రాయ భేదాలు లేవు. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక రాజు కంపుకంఠుడు అనేటువంటి పేరు గలవాడు. వాడి పేరు శివకాంతి కంపుకంఠుడు అనేటువంటి వాడు. రాముడి పట్ల శత్రుత్వం వహించినటువంటి వాడు. ఆయనకు కూతురు ఉన్నది. ఆ అమ్మాయి పేరు మదనమయ్య. ఆయనకు స్వయంవరం ప్రకటించి రాజులందరికీ వర్తమానాలు పంపారు. ఆ రాజులందరూ కూడా మొదలుకొని ఒక వర్తమానం పంపారు ఈ కంపుకంఠుడికి. అయ్యా, నీవు కనుక స్వయంవరానికి రాముడిని కానీ రాముడి యొక్క మనవుల్ని కానీ నీవు ఆహ్వానించేటట్లయితే మేము రాము. ఎందుకంటే గతంలో మేము చూసాం, రాముడు వస్తే సర్వసహా చక్రవర్తి, ఆయన యొక్క సంతానాన్నే పిల్లలు వరిస్తారు. మేము వచ్చి వృధా, పైగా మాకు అవమానం, కాబట్టి మేము రాము అన్నారు. ఇంతమందితో వైరం పెట్టుకోవడం ఎందుకని రాముడిని పరిహరించి మిగతా వాళ్ళందరినీ కూడా అలాగే మీరు చెప్పేసి నేను వింటాను, మీరందరూ స్వయంవరానికి రండి అని అందరినీ స్వయంవరానికి పిలిపించి స్వయంవరం ఏర్పాటు చేశాడు ఈ కంపుకంఠుడైనటువంటి రాజు. బాగుంది. ఇలా ఉండగా నారద మహర్షి ఆకాశ మార్గంలో వయస్సు
ఈ మదన మంజరి ఈ కంపుకంఠుడి పట్టణంలో చాలా కోలాహలం ఉండడం చూసి నేరుగా దిగి ఈ పెళ్లి కూతురైనటువంటి మదన మంజరి యొక్క అంతఃపురం మందిరంలోకి వెళ్ళగానే ఆవిడ పూజించి సత్కారం చేసి నమస్కారం చేసింది. స్వామి, మహర్షి, బ్రహ్మర్షి ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ దర్శనం చేత నేను చాలా పవిత్రురాలనైనాను అని చెప్పి వినయంగా ప్రార్థించి ఆవిడంది, అమ్మాయి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వెళ్తున్నారు? నారదుడిని ఎవరు అడిగినా అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు విశేషాలు తెలుసుకుంటాను. ఆయన అన్నాడు, అమ్మాయి నేను స్వర్గం నుంచి వస్తున్నానమ్మా. అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి తమ 8 మంది కుమారులు కోడలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాడమ్మా. రామచంద్రుడి ఇంటికి వెళ్ళి రామచంద్రుడి పరివారంతో కలిసి భోజనం చేయాలని కోరిక కలిగింది నాకు. నేను అక్కడికి వెళుతూ ఉన్నాను. అలా వెళుతూ ఉంటే మీ నగరంలో ఈ కోలాహలం అంతా వినిపించింది, కనిపించింది. ఎవరినో అడిగాను, నీకు స్వయంవరం అని చెప్పారు. నీకు స్వయంవరం అయితే రాముడు కూడా సపరివారంగా వస్తాడు కదా, నేను అయోధ్య దాకా పోవడం ఎందుకు, రామస్వామి దర్శనం చేసుకొని ఆ వేడుకను కళ్ళారా చూద్దామనిపించి వచ్చానమ్మా. చూడండి కలహభోజనం లేదు. ఇది అంతే చెప్పి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయినా రాముడు రావట్లేదట కదా. సరే, అధునాహం ప్రగచ్చామి కాశీపస్థం రఘూత్తమం మందభాగ్యాతి బాలేశ్వర సృష రాఘవ సస్పతే. అమ్మాయి దురదృష్టవంతురాలి, మందభాగ్యురాలి, రాముడి కోడలి కాలేకపోయినావు. సరే ఏం చేస్తానులే, సరే నేను మళ్ళీ అయోధ్యకే వెళ్తానులే, నా కోరిక ఇక్కడ తీరేది లేదు అని ఒక బీజారోపణ చేసి వెళ్ళాడు. అంతే వెళ్ళాడు. ఇక ఈవిడ చూసింది ఈ మాటలు అనగానే, రోమాంచిత దురుర్ముగ్ధ గతశ్రే గద్గదస్వర ఏనాహం మునివార్యాత్మస్నుష శ్రీరాఘవస్య. ఆ అమ్మాయి ఒక మాట ఉంది. వెంటనే ఆవిడకు ఏ రకమైనటువంటి భావం జాగృతమైందో, ఆ సంస్కారం ఏంటో చూడండి. ఈ మాట వినగానే, నీవు రాముడి కోడలు కాలేకపోయినావు, దురదృష్టవంతురాలు అని ఎప్పుడైతే చెప్పాడో రోమాంచం కలిగి స్వరం గద్గదమైపోయి స్వేదం అంకురించి పెదవులు కదులుతూ ఉండగా దుఃఖం ముంచుకు రాగా వెంటనే నారదుడి పాదాల మీద పడిపోయి, స్వామి ఎట్లయినా సరే నన్ను ఆ రామచంద్రమూర్తి యొక్క కోడల్ని చేయవలసింది. ఏమంటే ఈ అమ్మాయి రాముడిని చూడలేదు. రాముడి యొక్క వైభవం కీర్తి ఈ అమ్మాయికి తెలుసో లేదో మనకు తెలియదు. రాముడితో ప్రత్యక్ష సంబంధం కూడా కాదు, రాముడికి కోడలు కాదు. ఏమిటి ఉత్కంఠ, ఏమిటి శ్రద్ధ, ఏమిటి భావము, ఏమిటి అనుబంధము? అదే పరమాత్ముడితో జీవుడికి ఉండేటువంటి అనుబంధము వర్ణనాతీతం. అది మన యొక్క మేధకు, మన యొక్క విశ్లేషకు అందదు. అలా ఒక సంబంధాన్ని ఏమైనా కోరింది. మునీంద్రుడి యొక్క పాదాల మీద పడి నమస్కరించింది. సరే అమ్మా, లే ఓ కన్యారత్నమా, నీవు రామచంద్రమూర్తి యొక్క కోడలు అవుతావులే, నేను ఆ ప్రయత్నం చేస్తాను, నీకెందుకు అని ఆయన భయాన్ని ఇచ్చాడు. ఇచ్చి నేరుగా వెళ్ళాడండి, అయోధ్య నగరానికి వెళ్ళాడు. ఇలా వెళుతూ ఉండగా ఉపకేతువు వస్తూ ఉన్నాడు. తమసా నదీ తీరంలో ఉపకేతు ఎదురుపడ్డాడు. నారదు చూచి, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నాడు. ఎక్కడి నుంచి ఏమిటయ్యా? ఫలానా నగరం నుంచి వస్తున్నాను. మదన మంజరి అని చాలా సౌందర్యవతి అయినటువంటి ఒక కన్య ఉన్నది, నీకు చాలా తగినది. కానీ ఆమె తండ్రి ఏమో నిన్ను ఎవలేదనుకుంటాను, స్వయంవరం ఏర్పాటు చేశాడు అని చెప్పాడు. వెంటనే ఏం చేశాడు ఉపకేతు క్రోధావిష్టుడై, ఇలాగా మా నాన్నగారికి ఆహ్వానం లేకపోవడమా, ఇది చాలా అవమానం అని చెప్పేసి వెంటనే ధనుర్బాణాలు ధరించి నేను ఆ సంగతిలో తెలుసుకొని వస్తానని చెప్పి నారదుడికి చెప్పి అట్టించి తమసా నదీ తీరం నుంచి ఆ కంపుకట్ట నగరానికి వెళ్ళిపోయినాడు. నారదుడు ఏమీ తెలియని వాళ్ళగా అయోధ్య నగరానికి వచ్చాడు, రాముడిని కలిశాడు. దాన్ని కూడా నన్నాడు. కాంచీపురానికి అబ్బాయి వెళ్ళిపోయినాడు. వెళ్ళాడు. సరే నారదు మహర్షి వచ్చాడు, వీళ్ళందరూ సత్కరించారు, బాగుంది. భోజనాల సమయంలో అందరూ కనిపించాలి. రామచంద్రమూర్తి ఉపకేతు కనపడలేదు. ఉపకేతు మొదటి భార్యగా మానవి, అమ్మాయి కోడలా, మీ వారు ఏది కనిపించలేదండి, ఏదో బయటికి వెళ్ళి ఉంటారు అంది అమ్మాయి. నాకు కూడా తెలియదు మామయ్య గారు అంది. రాత్రి అయింది,
ఈయన రాలేదు. అయినా కూడా రాత్రిపూట కూడా కొడుకు కనిపించలేదు, ఉపకేతు కనిపించలేదు. రాముడు అన్నాడు, లక్ష్మణ ఉపకేతు పొద్దున కనిపించలేదు, రాత్రి కనిపించలేదు, ఏమైనాడో వెతికించు అన్నాడు. అని అప్పుడు నారద మహర్షి మెల్లగా విషయాన్ని వ్యక్తం చేశాడు. మహానుభావ, కాంచీపురంలో మదనపల్లికి స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవరానికి మా అయోధ్య నగరానికి ఆహ్వానం రాలేదు. ఉపకేతుకు నేను ఈ విషయం చెప్పాను. వివాహం చేసుకోవడం కోసం వెళ్ళాడు ఉపకేతువు. కనుక మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదని చెప్పగానే రామచంద్రమూర్తి సంతోషించాడు. వీరోచితమైన కార్యమే చేస్తున్నాడు అని వెంటనే శత్రుఘ్ని పిలిచి, శత్రుఘ్న వెంటనే నువ్వు సైన్యాన్ని తీసుకొని బాలుడికి రక్షణగా వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుందో ఏమో అని అన్నాడు. వెంటనే ఈలోపు ఈ ఉపకేతువు వెళ్ళాడు. వీళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి అస్త్రాన్ని శస్త్రాన్ని అందరూ కూడా రాజు మీద వెళ్ళాడు. రథాన్ని వేసుకొని వెళ్ళాడు. వెళ్ళడంతోనే సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. వాళ్ళందరూ మూర్ఛిల్లారు. వాళ్ళందరూ చూస్తుండగానే పల్లకిలో ఉన్నటువంటి ఆ కన్యను తన రథం మీద ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. ఇలా అమ్మాయి అక్కడే ఉంది, నువ్వు ఒక్కడికి వచ్చావు, సైన్యం సరిపోదు, ఇలా తప్పు, ఆగుదాము, మీ నాన్నగారికి చెప్పి అయోధ్య నగర సైన్యాన్ని కూడా వచ్చిన తర్వాత పోరాటం చేసి తీసుకెళ్ళదు కానీ అంటే నీకెందుకు ఏం పర్వాలేదులే, నా పరాక్రమాన్ని చూపిస్తాను అని అమ్మాయికి ఆశ్వాసన కల్పించి వెంటనే వాళ్ళందరినీ మూర్ఛపోయేలా చేసి తన రథం మీద ఎక్కించుకొని వెళ్తూ ఉండగా మళ్ళీ నవ్వుతూ ఆ మూర్ఛ పోగొట్టేలా చేశాడు. కానీ తన వీరాన్ని ప్రదర్శించడం కోసం వాళ్ళందరూ వచ్చారు. చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలా మంది నిహితులైనారు. చాలా భీకరంగానే వర్ణించాడు వాల్మీకి దాన్ని. అంత తేలికే లభించలేదు ఆయనకు భార్య. తన పరాక్రమాన్ని చూపించాడు. చివరికి మదన మధ్యలో తండ్రి అయినటువంటి ఆ కంపుకంఠుడు కూడా ఎదురొస్తే అతన్ని కట్టేసి సంహరించబోయాడు. ఒకేసి ఆ తండ్రి గారిని సంహరించవద్దు అని ఆ నూతన వధువు వేడుకుంటే అంగీకరించి తండ్రిని వదిలిపెట్టి అయోధ్య వైపుగా ప్రయాణం అయ్యాడు. ఈలో ప్రయాణం అవుతూ ఉండగానే ఎదురుగా వస్తున్నట్టు సైన్యం కనిపించింది. ఎవరి సైన్యమో, శత్రు సైన్యమా మన సైన్యమా తెలియక తన పేరుతో ఉన్నటువంటి బాణాన్ని వేశాడు. అది శత్రుఘ్నుడి కాళ్ల ముందు పడింది. అది ఉపకేతు బాణం అనేటువంటి ఆ రోజులలో పేరుతోటి బాణాలు వేసేటువంటి విద్య ఉండేది. ఉపకేతు యొక్క నామాన్ని చూశాడు శత్రుఘ్నుడు. వెంటనే ఇది ఓహో నా కుమారుడు విజయుడే తిరిగి వస్తున్నాడని గ్రహించినటువంటి శత్రుఘ్నుడు వెంటనే శత్రుఘ్న నామంతో ఉన్నటువంటి ఒక మిత్ర బాణాన్ని వేశాడు. ఆ బాణం ఉపకేతు స్వీకరించాడు. ఆనందంగా తండ్రిని కలుసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇట్లా అందరూ కలిసి అయోధ్య నగరానికి చేరారు. అలా వీళ్ళందరూ కూడా ఈ వెంట వచ్చిన రాజులందరూ కూడా వెళ్ళిపోయారు. మహర్షి ఆనందించాడు. ఉపకేతు భార్య రాముడు కూడా ఆనందించాడు. ఇలా చక్కగా జరిగిన తర్వాత కంపుకంఠుడిని కాపాడడం ఇదంతా అయిపోయింది. ఇలా ఆఖరిని కూడా ఉపకేతుకి ఇచ్చి వివాహం చేశాడు. ఇలా మొత్తం మంది 8 మందికి 16 మంది భార్యలు సమకూరారు. రాముడి యొక్క కుమారులందరికీ కూడా వివాహాలు సంపన్నమైనాయి. రాముడి యొక్క వంశం చాలా విస్తృతమైంది. అయ్యి వారందరినీ కూడా వివాహం జరిపించి మళ్ళీ అప్పుడు ఆయన కంపుకంఠుడు వినయంగా ఆహ్వానిస్తే మళ్ళీ ఆయన నగరానికి వెళ్ళి అక్కడ వివాహం జరిపించుకొని కోడళ్ళను తెచ్చుకున్నాడు ఆయన. ఇలా చెప్తూ ఆయన అన్నాడనమాట, శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి 112 మంది మనుమలను 23 మంది మనవరాళ్లను చూచాడు. కుముద్మతి భవిష్యత్తులో కలగబోయే పుత్రులతో కలిసి, అంటే రాముడి యొక్క పెద్ద కోడలు కుశుడి యొక్క రెండవ భార్య 161 మంది మనుమలను, అందమైన 24 మంది మనవరాళ్లను చూచిందట రాముడి యొక్క కోడలు. ఇట్లా రాముడు ఆ మనవరాళ్ళందరికీ కూడా మంచి మంచి వివాహాలు చేసి ఆ పుత్రులను ఉపకన్యారత్నాలను అనేకంగా వాళ్ళు పెళ్ళాడు. ఇట్లా ఇంకా రాముడి యొక్క వంశం విస్తరించినట్టు తీరు మనవరాళ్ల సంఖ్య చెప్పడానికి వీలు కాదు అని చెప్పేసి ఉపకేతమునకు మదన సుందరికి ఎదురైన పెళ్లి వేడుకల్ని చూచి నారదుడు సభలో రామచంద్ర స్వామిని స్తుతిస్తూ రామ సహస్ర నామంతో ఆయన్ని స్తుతించాడు అని చెప్పారు. ఇలా వివాహకాండను విన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే అనుకూలుడైనటువంటి భర్త లభిస్తాడు, భార్య కోసం అన్వేషించేటువంటి వరుడికి భార్య లభిస్తుంది అని చెప్పేసి ధర్మం కావాలనుకున్న వాడికి ధర్మము, ధనం కావాలనుకున్న వాడికి ధనము, కోరికలు కావాలనుకున్న వాడికి కోరికలు సిద్ధించడం, మోక్షం కావాలన్న మోక్షము, ఇవన్నీ కూడా లభిస్తాయి అని చెప్పేసి 100 కోట్ల సంఖ్యాకములైన శ్రీరాముల వారి దివ్యమంగళ చరిత్రాన్ని అభివృద్ధి చెప్పిన తపోనిధి అయినటువంటి వాల్మీకి మహర్షి ఒక్కడే సమర్థుడు నాయన అని చెప్పేసి
ఇలా ఈ వివాహకాండను పారాయణం చేసే పద్ధతి ఒకటి ఉంది. మొదటి రోజు ఒక సర్గ, రెండవ రోజు 2 సర్గలు, మూడవ రోజు 3 సర్గలు, ఇట్లా వరుసగా 9 రోజులు 9 సర్గలు, మళ్ళీ 10వ రోజు 8 సర్గలు, ఇట్లా తర్వాత తగ్గించుకుంటూ రావడం. ఇట్లా ఒక సంవత్సరం పాటు పారాయణ చేసే పద్ధతి ఒకటి ఉంది. అలా కాకపోతే మొదటి రోజు ఒకసారి, రెండోసారి 2 సార్లు, ఇట్లా ఒక సంవత్సరం మొత్తం పారాయణం చేస్తే అనేకమైన తీరని కోరికంటూ ఏది ఉండదు అని చెప్పేసి దీన్ని రామదాసు తన శిష్యుడైన విష్ణుదాసుకు వివరించాడు. సర్వమంగళప్రదమైనటువంటి ఈ వివాహకాండ నిమిత్తంగా చేసుకొని రామ వైభవాన్ని పంచుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు విన్నటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి సెలవు. స్వస్తి ప్రజాపతి పరిపాలయంతాం యాగేన వాక్యేన లోకా సమస్త సుఖినో